అందరం కూడా తల్లు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈ తరగతికి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆశతో వచ్చిన ప్రతి బిడ్డను కూడా నువ్వు దర్శించండి నాయన. ప్రతి బిడ్డ హృదయాన్ని వెలిగించమని కోరుచున్నాను. ఇక్కడికి వచ్చిన వారెవరూ ఖాళీ హృదయంతో తిరిగి వెళ్ళకూడదు. నీ పరిశుద్ధాత్మ చేత తాకబడి, ఆత్మలో మండించబడి, ఉజ్జీవింపబడి, గొప్ప మార్పుతో ఇక్కడ నుండి తిరిగి వెళ్ళే కృపను దయచేయండి. నీ దాసుని బలముగా అభిషేకించి నీ మహిమార్థమై వాడుకోమని ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తూ, ఇంకా రావలసిన వారిని త్వరగా నీ పాద సన్నిధికి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూద్దాం. ఇర్మియా ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. అతని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. ఈరోజు వాక్యం కొరకు నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, ఏం చెప్పాలి. సేమ్ ఇర్మియాకు చెప్పినట్టే దేవుడు చెప్పాడేమో అనిపించింది నాకు. వెళ్ళి వాళ్ళ చెవులలో ఈ మాటలు చెప్పు అని. ఇర్మియాకి దేవుడు చెప్పాడట, ఆ ఇజ్రాయిల్ చెవుల్లో ఈ మాటలు పడేటట్టు వెళ్ళి చెప్పు అని. మొదటి వచనం మరొక్కసారి చూడండి, మొదటి 2 వచనాలు. నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపుము. చాలా ఉన్నాయి. సూర్యాపేటకు వెళ్ళి అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు వారి చెవులకు వినబడినట్లుగా ఇది ప్రకటించము. ఏం ప్రకటించమంటున్నాడో చూడండి. ఇక యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు, అంటే ఏ సమయాన్ని గురించి చెప్తున్నాడు? నీవు అరణ్యములో వెళ్ళుచు, అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు, అంటే ఏ సమయాన్ని గురించి, ఏ స్థలాన్ని గురించి ఈ వచనాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఐగుప్తు దేశం నుండి వారు బయటకు వచ్చారు, అరణ్యయాత్రలో ఉన్నారు, ఎడారిలో ఉన్నారు. అక్కడ విత్తనాలు వేయడానికి అనుకూలం లేని ప్రాంతం. మనకు ఎడారి ప్రాంతం గుండా అరణ్యము అని రాయబడి ఉంది, కానీ నిజానికి అది ఎడారి ప్రాంతం. ఆ ఎడారి ప్రాంతంలో వారు నడిచినప్పుడు వారి భక్తి జీవితం ఎలా ఉండేది అని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి చూడండి. నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును, ఎప్పుడు? నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడట ఆయన? ఇజ్రాయేలీయుల యొక్క ఆరంభ దినములు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ మొదట ప్రేమ ఒకటి ఉంది. ఐగుప్తులో నుండి దేవుడు ఆ బానిసత్వంలో నుండి విడిపించినప్పుడు ఎంత ఆనందమో వారికి, ఎంత స్తుతించారో దేవుణ్ణి. ఇక దేవుడే మా సర్వం అనుకున్నారు. ఆ అరణ్యయాత్రలో రోజు ఆ మన్నాని భుజిస్తూ దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలు చూస్తూ ఎంత ప్రేమనో దేవుని ఎడల వారు కనుపరిచారు. మొదటి ప్రేమ అంటాం దీన్నే. లేదా పెళ్ళికి ముందు ఉండే ప్రేమ ఒకటి ఉంటుంది, ఇంకా పెళ్లి చేసుకోబోతున్నాం అనే వ్యక్తి పట్ల ఉండే ప్రేమ ఒకటి ఉంటుంది, మొదటి వైవాహిక ప్రేమ ఒకటి ఉంటుంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను అడగొచ్చా, పెళ్ళైన వాళ్ళందరినీ ఒక ప్రశ్న? పెళ్ళైన ఆరంభ దినంలో ఉన్న ప్రేమ ఇప్పటి వరకు ఉందా? 10 ఏళ్ల తర్వాత ఉన్న వాళ్ళు చెప్పాలి. 10 ఏళ్ల ప్రేమ వైవాహిక జీవితం అయిపోయిన వాళ్ళు చెప్పాలి. ప్రేమ అసలే లేదా అని అడగట్లేదు నేను. ఆ మొదటి ప్రేమ ఇప్పటి వరకు ఉందా అని. లేదా జోక్ ఉంది కదా, అప్పుడప్పుడు మన పాస్టర్లు కూడా చెప్పుకుంటారు, పెళ్ళైన కొత్తలో ఏం తినాలనిపిస్తుంది అని అంటే మైసూర్ పాక్ అంటారు. వారం రోజుల దాకా రాలేదు అయ్యగారు వెళ్ళి. ఎందుకు రాలేదు అని అంటే మైసూర్కి వెళ్ళి మైసూర్ పాక్ తీసుకొని వచ్చాడు.
ఆమె కోరుకున్న కోరికను తెచ్చడానికి. ఆ తర్వాత పక్క షాప్లో కొంచెం పప్పు తీసుకురా నాయనా అని అంటే 100 సార్లు చెప్పిన నువ్వే తెచ్చుకోపో. అంటే వైవాహిక జీవితంలో ఆరంభంలో ఉండే ప్రేమ వేరు, రాను రాను సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆటోమేటిక్గా ఒక రకమైన ప్రేమ చల్లారుతుంది. అలా చల్లారకూడదు, కానీ చల్లారిపోతూ ఉండే పరిస్థితి వస్తుంది. ఒకరి పట్ల ఒకరికి శ్రద్ధ తీసుకోవడం కానీ, కేర్ తీసుకోవడం కానీ, ఒకరు లేకుండా ఒకరు ఉండలేము అనుకునే పరిస్థితి కానీ, ఆ ఫోన్లో మాట్లాడుకోవడం, పెళ్లి కాకముందుకు పెళ్ళి అవుతుంది అన్న టైంలో వాళ్ళకున్న ఫోన్లు సంభాషణ చూస్తే గంటల తరబడి మాట్లాడతారు. ఇప్పుడు కొంతమందిని చూస్తుంటాను, ఫోన్ వస్తుంటుంది, వైఫ్ అనగానే పక్క పెడతాం, వా మళ్ళా చేసిందా, ఆ ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతుంటాయి. పెళ్లి కాకుండా ప్రేమలో పడ్డవాడు ఫోన్ రాగానే వాడు చూడండి, వాళ్ళ ఫేస్ ఫీలింగ్ చూడండి, మీకు ఎట్లుంటే అర్థమైపోతుంది. ఇంతమందిలో నుండి సపరేట్ వెళ్ళిపోతాడు పక్కకి, అంతే. ఇక గంటల తరబడి నీ యవ్వన కాలపు ప్రేమను, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను అన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? ఇజ్రాయేలీలు ఆరంభంలో దేవుని చాలా ప్రేమించారట, కానీ తర్వాత దేవుని మీద వారికి ఉన్న ప్రేమ చల్లారిపోయిందట. వాళ్ళు మర్చిపోయారు ఆ రోజుల్ని, కానీ దేవుడు మర్చిపోలేదట. అప్పట్లో మీరు చూపించిన ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటేనే, ఐగుప్తుల నుండి బయటికి రాగానే ఫ్రెష్గా అప్పుడే మారు మనసు పొంది, అప్పుడే పాప బంధకాల నుండి విడుదల పొంది, అప్పుడే బాప్తిస్మం తీసుకొని, అప్పుడే క్రొత్త యాత్ర ప్రారంభిస్తున్నప్పుడు మీరు చూపించిన ప్రేమ ఉంది చూసారా, ఆ ఆసక్తి ఉంది చూసారా, ఆ రోషం ఉంది చూసారా, అది గుర్తు చేసుకుంటున్నానయ్యా నేను అంటున్నాడు దేవుడు. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు మన గురించి కూడా దేవుడు అదే మాట పలుకుతున్నాడేమో. అయ్యా నువ్వు రక్షింపబడ్డప్పుడు నీ ఆరంభ దినాలు నాకు గుర్తొచ్చాయి. అబ్బో ఆరాటం ఎంత, ఎన్ని మైళ్ళ దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, ఏసే కొరకు ఏదో చేయాలి, మైకులు మోసాం, సంచులు మోసాం, బ్రాండ్ డ్రమ్ములు మోసాం, రాత్రి పగలు అని లెక్క చేయలేదు. రాత్రి 12 అయినా సైకిల్ లేకపోయినా కాలినడకనైనా వెళ్ళాం. పదండి అని ఊర్లో ఉన్న నలుగురిని విశ్వాసులను పోగు చేసుకొని ప్రయాణం చేశాం. తిండి తిప్పలు లేకపోయినా వెళ్ళాం. అడుగడుగున ఇంటింటికి వెళ్ళి స్వార్థ ప్రకటించాం, కరపత్రాలు ప్రకటించాం. ఆ ఆరంభ రోజులు ఓహో ఆహా. మరి మీకు గుర్తున్నాయో లేదో, దేవునికైతే గుర్తున్నాయో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు దేవుని ప్రేమించిన వాళ్ళు, అంటే ఇప్పుడు ప్రేమిస్తున్నారో లేదో నాకు తెలియదు, అప్పుడు గురించి చెప్తున్నాను నేను. రైట్, ఈవెన్ నా గురించి నేను కూడా చెప్పుకుంటున్నాను. ఆ ఆరంభ రోజుల్లో ఉన్నట్టయితే నేను ఈరోజు లేను. ఆ ఆరంభ రోజుల్లో ఉన్న ప్రేమ, ఆ దేవుని పట్ల మనకున్న ఆ నిబంధన, ఏమంటారు కమిట్మెంట్ అనేది ఈరోజు ఆ స్టేజ్లో లేను అని నేను కూడా యథార్థంగా ఒప్పుకోవాల్సిందే. ఎందుకు అని అంటే, ఎంత మీటింగ్కి వెళ్ళి వచ్చినా రాత్రి మళ్ళీ 1 గంట 2 గంటల వరకు ప్రార్థనలో ఉంటుండే, ఆరాధన చేసుకుంటూ ఉంటుండే, మళ్ళీ పొద్దున్నే లేచి ఆరాధనలో ఉంటుండే. రాత్రి పగలు అనేది తేడా లేదు, 10 నిమిషాలు దొరికిందంటే చాలు ప్రార్థనలో ఆరాధనలో సమయం గడుపుతూ ఉన్నాం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే 10 నిమిషాలు దొరికితే కాసేపు పడుకుందాం అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఒకప్పుడు ఏదైనా మీటింగ్కి వెళ్ళాలి, ఏదైనా వాక్యం చెప్పాలి అంటే రాత్రి పగలు గింజుకులాడే వాళ్ళం. ఆరంభ రోజుల్లో ఒకసారి గుర్తు చేసుకోండి, రేపు ప్రసంగం చేయాలంటే ఈరోజు జ్వరం వచ్చేది, నానా తిప్పలు పడేవాళ్ళం. దేవా ఏం చెప్పాలైనా. ఈరోజు కూడా అట్లాగే ఉందా? ఏముందిలే, ఏదో ఒకటి చెప్పేసేయచ్చు, ఏముంది. ఆ రోజుకి ఈ రోజుకి ఎంత తేడా వచ్చిందో. అయితే మనం మర్చిపోయాం ఆ రోజులని, దేవుడు మాత్రం మర్చిపోడట. ఆయనకు ఆ రోజులు గుర్తున్నాయి. స్టార్టింగ్ డేస్లో నీ యవ్వన కాలపు ప్రేమను, నీ వైవాహిక మొదటి ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. సో ఈరోజు దేవుడు ఎందుకో మరలా మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన జ్ఞాపకం ఉంది, కానీ ఇజ్రాయేల్ ప్రజలకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. వాళ్ళు మర్చిపోయారు అది. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నారో ఆ సంగతి అంతా మర్చిపోయారు. ఇలా మర్చిపోయిన వారికి జ్ఞాపకం చేయి వెళ్ళి, ఇర్మియా యెరూషలేములో నివాసం ఉంటున్న వాళ్ళ చెవులకు వినబడినట్లుగా వెళ్ళి చెప్పు వాళ్ళకి, ఇదిగో వాళ్ళు మర్చిపోయారు, నేను మర్చిపోలేదు చూడు. వాళ్ళకి జ్ఞాపకం చేయి ఆరంభంలో వారు ఎలా ఉండేవాళ్ళు అని. మరి ఈరోజు కూడా దేవుడు బహుశా మన అందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఆ ఫస్ట్ డేస్ని ఇమాజిన్ చేసుకోండి. సేమ్ ఇవే సిచ్యువేషన్స్ ఉన్నాయి అప్పుడు కూడా, ఇంకా ఇంతకంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడన్నా కాస్త సౌకర్యవంతమైన స్థితిలో ఉన్నాం మనం. మీరు ఒకవేళ 10 సంవత్సరాల క్రితం పరిచర్య ప్రారంభించిన వాళ్ళైతే అప్పుడున్న పరిస్థితులతో ఇప్పుడున్న పరిస్థితులతో పోల్చుకుంటే మెరుగుపడ్డాయా లేదా అంతకన్నా హీనంగా అయిపోయిందా? వనరులు కానీ పరిస్థితులు కానీ. రైట్, అప్పుడు మనకు 2 వీలర్స్ కూడా లేవు, సైకిళ్ళ మీద చేసాం. సైకిల్ కూడా లేవు కొంతమంది సేవకులకు. 5-6 కిలోమీటర్లు అంటే అమాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. అక్కలదేగూడెంకి ఫస్ట్లో
సూర్యాపేటలో దిగి సైకిల్ మీద వచ్చేటోళ్ళం ఇక్కడికి. సూర్యాపేటలో మా అత్తమ్మ కొడుకుది ఒక సైకిల్ ఉంటే వాళ్ళ సైకిల్ తీసుకొని సూర్యాపేట నుండి ఇక్కడికి సైకిల్, ఎందుకంటే ఆటోలు టైంకి దొరకవు, మళ్ళీ ఇక్కడ మీటింగ్ అయిపోయి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆటోలు దొరకవు. అందుకొరకని సూర్యాపేట నుండి ఇక్కడికి సైకిల్ మీద ఇద్దరు మళ్ళా అవసరమైతే ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయాం. మరి ఆ రోజు అంత కష్టపడ్డాం, కానీ ఇప్పుడు కారు ఇచ్చినా కూడా అమ్మో టైర్డ్ అయిపోతున్నాం. అబ్బా ఏమైపోయింది అంటే కేవలం శరీరం బలహీనమైందా, మైండ్ లోపల హృదయం కూడా బలహీనమైందా? అఫ్కోర్స్ శరీరం కూడా అప్పుడున్నంత యాక్టివ్ ఉండకపోవచ్చు. బట్ పౌలు గారు ఒక అద్భుతమైన మాట అంటాడు, నా శరీరము దినదినం కృషించినను నా అంతరంగ పురుషుడు రోజు రోజు నూతనపరచబడుతూనే ఉన్నాడు. మరి మనది కూడా అట్లనే ఉందా, లేకపోతే శరీరంతో పాటు అంతరంగ పురుషుడు కూడా ముసలోడు అయిపోతున్నాడా? పౌలు అంటున్నాడు, నేను ముసలోడు అయిపోతున్నాను, నా బాహ్య పురుషుడు అనుదినము కృషించిపోతున్నాడు, కానీ నా అంతరంగ పురుషుడు మాత్రం దినదినము నూతనపరచబడుచున్నాడు. మనము బాహ్య రూపంతో పాటు అంతరంగం కూడా వృద్ధాప్యంలోనికి వచ్చేస్తుంది. దయచేసి గమనించండి, శరీరం వృద్ధాప్యంకి తప్పకుండా వెళ్తుంది, కానీ అంతరంగ స్వభావము, అంతరంగ పురుషుడు వృద్ధాప్యంలోనికి రావద్దు. ఇంకా దేవునికి దగ్గర అవుతున్న కొద్దీ ఇంకా నూతన బలం పొందుకుంటూ దేవుని కొరకు ఏదో చేయాలన్న తపన పెరుగుతూనే ఉండాలట, కానీ తరిగిపోకూడదట. మీరు భక్తులను గమనించి చూడండి, వారు మరణ పడకలో ఉండి కూడా దేవుని కొరకు వాడబడ్డారు. బైబిల్లో ఎంతోమందిని ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఎలీషా ప్రవక్త ఎప్పటి వరకు పరిచర్యలో ఉన్నాడు? ఎలీషా ప్రవక్త ఏ వయసు వరకు పరిచర్యలో ఉన్నాడు? ఎలీషా ప్రవక్త తెలుసా? ఏలియా శిష్యుడైన ఎలీషా పడకలో పడుకున్నాడు. 2 కళ్ళు కనబడవు ఆయనకి, 2 కళ్ళు కనబడట్లేదు. అంటే ఇక లేచి తనంతట తాను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అయినా ఎక్కడి నుండో సేనాధిపతి నయమాను అక్కడికి వచ్చి తన ద్వారా స్వస్థత పొందడానికి అక్కడికి వచ్చాడు. అంటే ప్రజలకు ఇంకా అవగాహన ఉంది, ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. సార్ ఆయన పరిస్థితి అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయింది, కళ్ళు కనబడట్లేదు, పడుకొని ఉంటాడు, ఇప్పుడు ఆయనతో మనకేం పని సార్, ఇంకేం సేవ అవుతుంది సార్ ఆయనతో అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఆ పడకలో పడుకొని ఉన్న వ్యక్తిని కూడా ఏం చేస్తున్నాడు? వాడుకోవడం స్టార్ట్ చేశాడు. సో దయచేసి గమనించండి, సేవకులు బాహ్యంగా శరీరము క్షీణించిపోవచ్చు, రేపు మన కళ్ళు కనబడకుండా పోతాయి, లేచి నడవలేని పరిస్థితి వస్తాయి, పడకలో నుండి లేవలేని పరిస్థితులు వస్తాయి, కానీ ఆ పడకలో కూడా పరిచర్య మాత్రం కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఆయన బాహ్య కళ్ళు గుడితనం వచ్చాయి, కానీ ఆత్మీయ నేత్రాలు తెరిచి ఉన్నాయి. బయట ఎక్కడో ఉన్నాడు నాయమన్, ఇక్కడ నుండే చెప్పేశాడు, వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగి రమ్మను అంటే ఈ కళ్ళతో పరలోక దర్శనాలు చూస్తూనే ఉన్నాడు. శరీర కళ్ళు మొద్దుబారిపోయినాయి, కళ్ళు కనబడట్లేదు. అంటే బాహ్యరూపకమైన అవయవాలు పనిచేయడం మానేసినా అంతరంగపు అవయవాలు మాత్రం పనిచేస్తున్నాడు. ఆత్మీయ నేత్రాలు తెరిచే ఉన్నాయి. కొంతమందికి వయసు పెరగగానే వినికిడి సమస్య వస్తుంది. ఏంటి బాబు ఏమంటున్నావు అని గట్టిగా చెప్తే కానీ వినబడదు వాళ్ళకి. కానీ ఆత్మీయ సంబంధమైన చెవులు మాత్రం ఎంత అలర్ట్గా ఉన్నాయో ఎలీషా. దేవా మాట్లాడు మాట్లాడని ఎంత గింజుకులాడుకుంటున్నా దేవుని స్వరం ఇప్పుడు వినబడట్లేదు మనకు. అంత వృద్ధాప్యంలో పడక మీద పడుకొని కళ్ళు కనబడట్లేదు, వృద్ధాప్యంలో ఉన్న దేవుని స్వరం ఎంత చక్కగా విన్నాడు ఎలీషా. విన్నాడు, ఆ చివరి శ్వాస కూడా పరిచర్యతోనే ముగించాడు. ఆ అద్భుతము అందరి జీవితంలో జరగదేమో, ఆ గొప్ప భాగ్యము కొందరికే దొరుకుతుందేమో. పరిచర్య ఆరంభం నుండి పరిచర్య ముగింపు వరకు అదే యాక్టివ్నెస్, అదే దేవుని కొరకు రోషం కలిగిన జీవితం, మరణము వరకు నమ్మకముగా ఉండడం అనేది చాలా అరుదుగా జరిగే కార్యం. దయచేసి అది సంపాదించుకున్న వాళ్ళం మనం ధన్యులం. ఇక నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు మనకు తెలుసు, చివరి శ్వాస వరకు మామూలు సమస్యలు కాదు ఆయనకి. శరీరం ఎంత నలిగిపోయిందో మనకందరికి తెలుసు. ఆయన పడ్డ శ్రమలు ఇంతంత కాదు. రాళ్లతో కొట్టబడ్డాడు, బెత్తములతో కొట్టబడ్డాడు, సముద్ర ప్రయాణాలలో ముమ్మారు ఓడబద్దలైపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, చెరసాల్లో వేయబడ్డాడు, ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు. శరీరం ఎట్లుంటో చెప్పండి. నిజంగా ఒక్కసారి పోలీసులు దెబ్బలు తిన్నాడు, మళ్ళీ భవిష్యత్తులో ఆ గాయాలు సచ్చేదాకా గుర్తుపెట్టుకుంటాడు. ఎవరైనా తిన్నవాళ్ళు ఉంటే అడిగి చూడండి. బయటికి ఏం కనబడవు ఆ దెబ్బలు. బెత్తములతో వారు కొట్టినప్పుడు
ఆ దెబ్బలు వారి వృద్ధాప్యం దగ్గర పడుతుంటే వారి శరీరం అంతా కూడా నొప్పులు వచ్చేస్తాయట. వారి నరములలో వారి కండలన్నీ కూడా ఆ గాయాలు వృద్ధాప్యం రాగానే బయటపడతాయట. మరి ఒక్కసారి దెబ్బలు తినడానికి ఆ పరిస్థితి అట్లుంటే ఆ రోజు రోమా సైనికులు కొట్టే బాధుడు మామూలు బాధుడు కాదు, చచ్చిపోయినా పర్వాలేదు అనేవాళ్ళు. అలాంటి హింస 1 తక్కువ 39 సార్లు బెత్తములు, ఎన్నిసార్లు? 3 కొట్టబడ్డాను. ఒక్కసారా 2 సార్లు? ఒక్క దెబ్బకే అయిపోతుంది మన పని. 39 దెబ్బలంటే ఒకసారి ఊహించుకోండి. ఒకసారి బెత్తములతో 39 సార్లు కొట్టబడితే ఊహించుకున్నారా? అట్లా ఎన్నిసార్లు? 3. ఇది కాకుండా మళ్ళీ రాళ్ళ కోటింగ్ ఉంది. రాళ్ళు అంటే ఏదో పిల్లలు గోళీలు ఆడుకునే రాళ్ళు కాదు, ఒక వ్యక్తిని చంపాలన్న ఆవేశంతో కొట్టిన రాళ్ళు అవి. శరీరం అంతా గాయాలే. ఇక చాలు అయిపోయింది, ఇక నేను చేయలేని సేవ అనుకున్నాడా? ఆ మొదటి ప్రేమ పౌలు లోపల ఏదైతే ఉందో అది లాస్ట్ దాకుంది. ఇక రేపు చచ్చిపోతాను అనుకున్న సమయంలో కూడా పౌలు అదే ప్రేమను చూపించాడు. అలాంటి వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఏదో ఆవేశంతో కొద్ది రోజులు ఏదో చేసేస్తా దేవుని కోసం మన ఉరుకులాటతో మళ్ళీ 2 రోజులు పరిగెత్తి ఆగిపోయే వాళ్ళు కాదు దేవుని కావాల్సింది. చూడండి, ఏదో వాక్యం వినగా ఇప్పుడే వెళ్ళిపోయి ఏదో చేసేస్తా సాధించేస్తా అనుకుంటారు, 2 రోజులు కాగానే అయిపోతుంది, చల్లబడిపోతుంది. అలాంటి వాళ్ళు కాదు దేవుని కావాల్సింది. ఆరంభం నుండి అంతం వరకు, కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలు. స్టార్టింగ్ అంతగా నీకు ప్రేమ లేకపోయినా రాను రాను దేవుని గురించి తెలుసుకుంటున్నా కొద్ది ఇంకా ప్రేమలో వర్ధిల్లుతూ ఉంటే అది ఇంకా దేవుడు హ్యాపీ అవుతాడు. విచిత్రమైన విషయం ఏంటంటే మనం అందరము, నేను అనుకుంటున్నాను, సేవ ఆరంభించిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్టార్టింగ్ చాలా రోషం కలిగే చేశారు. ఏది ఏమైనా చావుకైనా రెడీ అన్న ఉద్దేశంతోనే అడుగు పెట్టారు అనుకుంటున్నాను నేను. అంతేనా? అలా అనుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు, వేరే వాళ్ళు రారు ఇక్కడికి. ఇంత దూరం మీరు ప్రయాసపడి వచ్చారనంటే మీరందరూ, నేను అనుకుంటున్నాను, దేవుని పరిచర్య కొరకు అడుగు పెట్టిన నాడు చావైనా బ్రతుకైనా యేసేనే, ఇక లోకం వైపు చూడను, చచ్చేదాకా యేసే కొరకు పనిచేస్తానని నిర్ణయం తీసుకున్న వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఇంకా వేరే ఉద్దేశాలు ఉన్న వాళ్ళు ఇక్కడికి రాలేరు కూడా. ప్రాబ్లం డిస్టెన్స్ కాదు, ప్రాబ్లం ఆసక్తితోటి. మనము రీజన్స్ వేరే దాని మీద నెట్టేస్తాం. సార్ దేవుని సేవ చేయాలని ఉంది కానీ డబ్బులు లేవు, దేవుని సేవ చేయాలని కానీ ఆరోగ్యం సహకరించట్లేదు, దేవుని సేవ చేయాలని కానీ ఎవరు సహకరించట్లేదు సార్. మరి ఫస్ట్లో ఇవన్నీ అనుకున్నాం, అప్పుడు డబ్బు ఉందా? మీరు ఫస్ట్ సేవకు వచ్చినప్పుడు ఏమైనా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని వచ్చారా ఏంది? మరి అప్పుడు ఎట్లా వచ్చింది జోష్? అది అప్పుడు రూపాయి లేదు కదా. ఈ రోజున్న సిచ్యువేషన్ కన్నా ఇంకా హీనమైన దశ ఉంది కదా అప్పుడు. మరి అప్పుడు నా ఆసక్తికి ఇప్పుడు నా ఆసక్తి, ఇప్పుడు డబ్బు లేదు కదా అనే రీజన్ కరెక్టేనా సార్? అప్పుడు ఎవరు నాకు టీం లేదు సార్, నాకు సహకరించే వాళ్ళు లేరు. అప్పుడు ఉన్నారా? అప్పుడు ఒంటరి వాడివే కదా. ఇంక ఇప్పుడన్నా పెళ్ళై నీకు భార్య పిల్లలు వచ్చారు, అప్పుడు వాళ్ళు కూడా లేరు. అప్పుడు ఇంకా సోలో ఒంటరి వాడి. మరి అప్పుడున్న ఆసక్తి ఇప్పుడు ఎందుకు లేదు? ఇంకా భార్య పిల్లలు వచ్చారు, నీతో పాటు ఇంకా 2-3 విశ్వాసం కూడా దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దానికంటే ఇంకా రెట్టింపు సేవ జరగాలి కదా. మరి ఆ యవన కాలపు ప్రేమ ఏమాయన్నాం? అప్పుడున్న ప్రార్థన ఇప్పుడుందా? ప్రార్థన విలువ తెలుసు, ప్రార్థన గురించి అద్భుతమైన ప్రసంగాలు చేశాం. ఇంకా ప్రార్థన గురించి చెప్పమంటే తలా 1 గంట సేపు ప్రసంగం చేయమన్నా చేస్తారు ఇక్కడ. ప్రార్థన గురించి ఎంతమందికి తెలుసు, ప్రార్థన గురించి ఎంత ప్రసంగం చేయగలుగుతారని కాకుండా యథార్థంగా ఇప్పుడు మీరు చేయుచున్న ఏకాంత ప్రార్థన మీకు తృప్తిని ఇస్తుందా? చాలు. ఎంతసేపు చేస్తున్నానని అడగట్లేదు. మీరు చేసే ప్రార్థన మీకు తృప్తిని ఇస్తుందా? ఎస్, అబ్బా ఈరోజు దేవునితో అమ్మయ్య సరిపడే విధంగా గడిపాను, నేను తృప్తిగా ఉంది ఈరోజు నాకు దేవునితో అనే ఫీలింగ్ ఎంతమందికి ఉన్నది? ఈరోజు దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు, ఇజ్రాయెల్ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మనందరం జ్ఞాపకం చేసుకుందాం. ఏ స్టేజ్లో ఉండే వాళ్ళం అప్పుడు. కొత్తగా మనకు నేర్పించాల్సింది ఏం లేదు, ఆల్రెడీ ఒకప్పుడు చేసినాయి మనం. ఈరోజు కొత్త ప్రసంగం అక్కర్లేదు. ఫస్ట్ జ్ఞాపకం చేసుకోండి ఆ ఆరంభ ప్రేమ ఎలా ఉంది. సువార్త ప్రకటించడానికి ఆ రోజుల్లో పరిచర్య కొరకు మీరు చేసిన ప్రయాణాల గురించి చెప్పండి. ఇప్పుడు ఆటోలు లేవు సార్, బండి లేదు సార్, పెట్రోల్ లేదు సార్ అని ఈ రోజులు అన్నారు. ఆ రోజులు ఏమనేవాళ్ళు? అయ్యా ఫస్ట్ కాళ్ళనడక, సైకిళ్ళు, కొంతమంది సైకిల్ కూడా లేవు. సరే సైకిల్ ఇచ్చాడు దేవుడి దయ వల్ల. సైకిల్ ఇచ్చినా కూడా దాన్ని తొక్కుకుంటూ మైల దూరం వెళ్ళడం, చెమట కక్కుంటూ వెళ్ళడం. రైట్. మళ్ళీ కొన్నిసార్లు కుటుంబాన్ని భార్యని, ఒక బాబుంటే బాబుని, పాపని ఒక్క సైకిల్ మీద 4 కూడా ప్రయాణం చేసిన రోజులు ఉన్నాయి కొంతమందికి. ఎన్ని కిలోమీటర్లని చూడలేదు, ఎంత కష్టమని చూడలేదు. సో ఒక్కసారి అది రియలైజ్ అయితేనే మనం ఇంకో అడుగు ముందుకేయచ్చు.
అసలు ఏంటి, ఎక్కడున్నాం, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం, ఎలాంటి స్థాయి స్టార్ట్ అయింది. ఒక ప్రసంగం ప్రిపేర్ కావాలంటే ఎంత తిప్పలు పడేవాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోండి. అదే తిప్పలు ఇప్పుడు పడుతున్నారా? ఒక మెసేజ్ ఒక రోజు సండే రోజు ప్రసంగం చేయాలంటే మీరు ఎంత ప్రార్థనలు గడిపేవాళ్ళు, బైబిల్ని ఎంత తిరిగేసేవాళ్ళు, దాని పరిశోధన కొరకు ఎన్ని పుస్తకాలు చదివేవాళ్ళు. ఈ రోజు కూడా అలాగే జరుగుతుందా? ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలనుకున్నాడు దేవుడు? ఇప్పుడు ఇవన్నీ ఆయన జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఎందుకంటే అవి యథార్థంగా చేశామని దేవుని తెలుసు కాబట్టి జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఆ రోజుల్లో మనం నటన చేస్తే వాటిని దేవుడు గుర్తుపెట్టుకునేవాడు కాదు. వీళ్ళంతా పైరూప పొట్టు లాంటి వాళ్ళే అనుకునేవాళ్ళు. కానీ అప్పుడు యథార్థంగా చేశాం కాబట్టి గుర్తుపెట్టుకున్నాడు ఆయన. అయితే ఈరోజు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే అప్పుడు అంత బాగా చేశారు కదా, ఇప్పుడు కూడా చేయాలని కోరుకుంటున్నాడు. అప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా చేయగలరు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు అని హెచ్చరించడానికి దేవుడు వాటిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకొని ఎఫెసు సంఘాన్ని గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఏమన్నాడో చూడండి. ప్రకటన గ్రంథం మనకు తెలుసు కదా, ఇది దీనికి బాగా లింక్ అయిన 2వ అధ్యాయం 2వ వచనం నుండి. ఆగండి. ఆ సంఘంలో ఏమేమి ఉన్నాయి? క్రియలు కంటిన్యూ అవుతున్నాయా? అంటే మనలాగానే అందరూ పరిచర్యలో ఉన్నారా లేదా? పరిచర్య ఎవరు మానలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు దేవుని కోసం ఎంతమంది పని చేస్తున్నారంటే అందరి చేతుల పైకి ఎత్తారు. ఇక్కడ క్రియలు ఉన్నాయి, పని జరుగుతుంది. పని జరుగుతుంది కదా అని సేవ జరుగుతుంది అనుకుందామా? పని జరుగుతుంది. రోజు పొద్దున్న లేస్తే చాలు ఏదో ఒక మీటింగ్ అవుతూనే ఉంది కాబట్టి దేవుడు హ్యాపీ అవుతున్నాడు అనుకుందామా? ఏ సేవకుడు ఖాళీ లేడండి. ఇప్పుడు ఏదో ఒక మీటింగ్, ఆ మీటింగో ఈ మీటింగో ఏదో ఒక మీటింగ్ అయితే అవుతుంది. మీటింగ్లు ఈటింగ్లు అన్నీ అయితేనే ఉన్నాయి. ఎప్పుడు చూసినా అయ్యగారు బిజీయే. నీ క్రియలు నేను చూస్తున్నాను. క్రియలు ఖాళీగా కూర్చోలేవు, ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు. రెండోది కష్టపడుతూనే ఉన్నారు. మళ్ళీ రాత్రి పగళ్ళు ఎప్పుడు చూసినా అయ్యగారు చాలా కష్టపడతారు సార్ మా అయ్యగారు అనే సాక్ష్యం ఉంది. పనులు చేస్తున్నారు, కష్టపడుతున్నారు. అబ్బో ఓర్పు కూడా బాగానే ఉంది. మా అయ్యగారు చాలా ఓపికనండి. ఆ సాక్ష్యం కూడా ఉంది. ఇంకా నీవు దుష్టులను సహింపలేవనియు. నీ కళ్ళ ముందు ఎవరైనా తప్పు చేస్తుంటే చూసి మాత్రం ఊరుకోలేడు. అసలు రోషం ఎక్కడలేని రోషం వచ్చేస్తుంది. సేవ అలాగా చేసేది అని చెప్పేసి ఎవరైనా మన కళ్ళ ముందు తప్పు చేస్తున్నారంటే చాలు వెంటనే విమర్శించేస్తాం, సహించలేం. ఆ తత్వం కూడా ఉంది, మంచిదే. వారు అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు అంటే అర్థం ఏంటో తెలుసా? సిద్ధాంతపరమైన మంచి పట్టు ఉందన్నమాట. అది ప్రీ ట్రిబులేషనా, పోస్ట్ ట్రిబులేషనా, మిడ్ ట్రిబులేషనా, ప్రకటన కానీ దానియేలు గ్రంథం కానీ ఏదైనా కానీ ఎవరైనా తప్పు చెప్తుంటే అమాంతంగా పట్టుకొని ఇది దేవుని నుండి వచ్చిన బోధ కాదు అని గుర్తుపట్టగలుగుతున్నారు. అబ్బో ఎంత జ్ఞానమో! బైబిల్లో మీకున్న పాండిత్యం ఇంకెవరికి లేదు. పొద్దున్న లేస్తే పరిచర్య ఫుల్ బిజీ. మీకు కష్టపడుతున్నారు, మీ సహనం తెలుస్తుంది. మీరు దుష్టులను సహింపలేరు, అన్నీ బాగున్నాయి. అబద్ధ బోధన గుర్తుపట్టగలుగుతున్నారు, దాన్ని ఎదిరించగలుగుతున్నారు, అది కూడా బాగుంది. ఇంకా ఈ సంఘంలో ఉన్న ఇన్ని మంచి లక్షణాలు కలిగి నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదని నేను అంటే పనే తాపలేదు. అమ్మో అలిసిపోయని చెప్పి కూర్చొని రిటైర్మెంట్ తీసుకోలేదు. పని సాగుతూనే ఉంది. ఇంకా అప్పటికంటే మీటింగ్లు 4 ఎక్కువైనాయి. కానీ ప్రాబ్లం ఎక్కడ జరిగింది చెప్పండి. అయినను అసలు ఈ వచనం లేకపోతే ఈ సంఘానికి మనం 100% మార్కులు ఇచ్చేసేవాళ్ళం. ఏమంటారు? ఇంతకంటే ఎక్కువ ఎవరు చేస్తారు సార్ ఈ రోజుల్లో పరిచర్య? నీ క్రియలు నేను ఎరుగుదు. మంచి క్రియలు ఉన్నాయి, చెడ్డ క్రియలు లేవు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టం నేను ఎరుగుదును, నా కోసం నువ్వు పడ్డ ప్రయాసం శ్రమ అంత తెలుసు. మంచి బోధ నీ లోపల ఉంది, సత్యాన్ని అనుసరిస్తున్నావు, అలిసిపోలేదు, పని చేస్తూనే ఉన్నావు, ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒకవేళ దేవుడి వచనం చెప్పకపోతే మనం ఈ సంఘాన్ని ఒక ఉన్నతమైన పరిపూర్ణమైన సంఘంగా భావించేవాళ్ళం. ఆ పనులను చూసి, ఆ పై రూపాలను చూసి. బహుశా ఈరోజు మనం కూడా ఇవన్నీ చేసుకుంటూ నేను చాలా పరిచర్య చేసేస్తున్నాను తృప్తి పడిపోతున్నారేమో. ఒకప్పటికంటే సేవ బాగా విస్తరించింది సార్. ఇప్పుడు 4 సంఘాలు అయిపోయినాయి, 40 మంది యవనస్తులు అయిపోయారు, వాయిద్యాలు, పాటలు, సంఘము, మందిరాలు అన్నీ అయిపోయినాయి సార్ అని అనొచ్చు నువ్వు. విన్నారా? అప్పుడు ఏం లేదు సార్, గుడి కూడా లేదు, చెట్టు కింద చేసుకునే వాళ్ళం. ఈరోజు దేవుడు గుడి ఇచ్చాడు సార్,
అప్పుడు మనుషులు లేరు సార్, ఇప్పుడు కనీసం ఒక 30-40 మంది గ్యాదర్ అవుతున్నారు, 4 ఊర్లు కొత్త ఊర్లో సేవ చేస్తున్నాం. ఇవన్నీ అభివృద్ధి మంచిదే, కానీ వీటిని చూసుకుంటూ సేవ బాగా జరుగుతుంది అనుకుంటున్నారేమో. అయినను ఇన్ని చేసినా కూడా ఒక ప్రాముఖ్యమైన రెడ్ లైన్లతో దేవుడు రాసి పెట్టేశాడు. ఏంటండి? అయినను మొదట నీకుండిన ప్రేమను. రైట్, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నా మీద మీకున్న ప్రేమ మాత్రం చల్లారిపోయింది. ఆ యవన కాలపు ప్రేమ, ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి వైవాహిక ప్రేమ, అది మీరు మిస్ అయిపోయారు. సేమ్ ఆనాడు ఇజ్రాయెల్ గురించి దేవుడు అలాగే బాధపడ్డాడు, ఈ ఎఫెసీ సంఘాన్ని గురించి దేవుడు అలాగే బాధపడ్డాడు, ఇప్పుడున్న ఈ తరాన్ని గురించి కూడా దేవుడు అలాగే బాధపడుతున్నాడేమో అనిపించింది నాకు. ఏముంది, క్రిస్టియన్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయండి, కానీ జీవం లేదు అందులో. దేవుడు దాన్ని చూసి తృప్తి పడుతున్నట్టు అనిపించట్లేదు. మనం కూడా ఏదో ప్రయాసపడుతున్నాం, రాత్రి పగలు ప్రయాసపడుతున్నాం, కానీ దేవుణ్ణి సంతోషపెట్టే అంతగా, దేవుణ్ణి ఆనందపరిచే అంతగా మనం చేస్తున్న పని అనిపించట్లేదు. ఎక్కడ అంటే అక్కడ ఒరిజినల్గా ప్రేమ మిస్ అయిపోయిందట. ప్రేమ లేకుండా ఇవన్నీ చేయొచ్చు అన్నమాట. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి దేవుని మీద ఎంతో ప్రేమ ఉంది అనుకోవడానికి వీలు లేదు. నువ్వు రాత్రింబగలు ఇప్పుడు కూడా పని చేస్తున్నావు, ఇప్పుడు కూడా ఏదో కష్టపడుతున్నావు, కానీ రొటీన్గా ఇది చేయాలి, ఇది నా డ్యూటీ, ఇది చేయాలి కాబట్టి ఆదివారం ప్రసంగం చెప్పాలి, అంతే కదా, 4 మాటలు చూసుకోవాలి, చెప్పాలి, అంతేగాని అంతకుముందు ఉన్న భారం లేదు. అంతకుముందుకు ఎలా ఉండేది భారం? దేవా ఈ ఆదివారం 10 మంది వచ్చారు నాయన, వచ్చేవారం కనీసం ఒక్కడైనా కొత్తోడు, అట్లా అనుకొని ప్రార్థన చేశారా లేదా అప్పుడు? మరి ఇప్పుడు అదే భారంతో ప్రార్థన చేస్తురా? వచ్చిన 10 మందికి ఏదో 4 మాటలు చెప్పాలి, పంపించాలి, అంతే. దేవా ఈ వారం ఒక్కడు కూడా కొత్తవాడు రాలేదు నాయన, ఏం పొరపాటు జరిగింది ఆయన, ఎప్పుడైనా బాధపడ్డారా? పర్లేదు, చర్చకు వచ్చారా, 10 మంది వచ్చారా, సరే 10 మందిలో 2 రాలేదా, పర్లేదు వచ్చే వారం వస్తారు, లేదా 12 అయిపోయినట్టు. అంత ఈజీ అయిపోయింది మనకి. ఆ ఉన్న 10 మందితో 10 సంవత్సరాలతో కంటిన్యూ చేస్తున్నాం, కానీ ఎందుకు కొత్తవాడు రావట్లేడు? ఎందుకు 10 మంది వచ్చినప్పుడు ఇంకొక 2 ఎందుకు రాలేకపోతున్నారు? ఎక్కడ పరిచర్య, నేను ఇంకా చేయాల్సింది ఎక్కడ అని దాని గురించిన తపన, ఆరాటం, అవన్నీ ఎప్పుడు వస్తాయి తెలుసా? ఆ మొదటి ప్రేమ ఉన్నప్పుడే వస్తాయి. మొదటి ప్రేమ లేకుండా రొటీన్గా అన్ని పనులు చేయొచ్చండి. ప్రతి ఆరాధన టైంకి వెళ్ళొచ్చు, మీరు మంచిగా ఆరాధన ప్రోగ్రాం బాగా చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ లోపల ప్రేమ ఏం చేస్తుందంటే అక్కడున్న దాంతో తృప్తి పడనివ్వదు. ఇంకేదో చేయాలి. ప్రేమ ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు అక్కడ. ఇక ఇది చేశాను కదా అయిపోయిందిలే అని పెట్టాం, ఇంకా ఏ రీతిగా నేను చేయాలి, ఇంకా ఏ రీతిగా నేను దేవుని సంతోష పెట్టాలి, ఆ తపన ఆరిపోదు. సో మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది. మరి ఈరోజు దేవుడు కేసు పెడితే ఇక్కడ ఎంతమంది మీద కేసు పడవచ్చు? ఎవరైనా తప్పించుకునే ఛాన్స్ ఉందా? సో అందరూ నేరస్తులం ఈరోజు. అంటే ఇంత బతికి ఇంటెనక చచ్చినట్టు, ఇంత అనుభవాలు ఉండి, ఇన్ని సేవలు ఉండి, ఈరోజు మనం కేసు పొందిపడే పరిస్థితి వచ్చింది. తెలుసు, మళ్ళా తెలియక కాదు. ఈరోజు ఏం తెలియదని కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఒకప్పుడు చేశాము, ఇప్పుడు చేయట్లేదు, అంతే. సో ఈరోజు నేను ఒకటే విషయం చెప్పాలనుకున్నాను, అంటే ఇది నేను బోధ చేసుకుంటూ మీకు చేస్తున్నాను. నేను ఇలాగే ఆలోచిస్తున్నాను, ఎక్కడ మిస్ అయిపోయింది. నిన్నటి నుండి చాలా ఆలోచించాల్సి వస్తుంది. కొన్ని పరిచర్యకు సంబంధించి కొన్ని పనుల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొన్ని బాధాకరమైన సన్నివేశాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని గురించి ఆలోచిస్తూ అసలు ఏంటి మిస్టేక్, ఎక్కడ జరుగుతుంది, అన్నీ చేస్తున్నాం కదా, అన్నీ చేయాల్సినవన్నీ కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తున్నాం కదా, ఎక్కడ పొరపాటు జరుగుతుంది అని ఆలోచిస్తున్నప్పుడు అక్కడ స్పష్టంగా దేవుడు ఈ వచనాలను చూపించాడు. ఈ వచనాలు ఎప్పుడైతే చదువుతున్నానో అప్పుడు నాకు అర్థమైపోయింది, ఓహో ఇది కండిషన్. సో ఇక్కడ కండిషన్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు చూడండి 4వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. రైట్. ఈరోజు కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ దేవుడు ఏం చేసుకున్నాడు? ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు మన పని ఏంటి? ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయనకు మర్చిపోలేదు. అసలు ప్రాబ్లం ఏంటంటే మనం మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఇప్పుడు రైట్, అందరం కలిసి ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఏం జ్ఞాపకం చేసుకుందాం? ఆ ఫస్ట్ డేస్ని ఒకసారి గుర్తు చేసుకోండి. అవసరమైతే ఒక పేపర్ మీద రాయండి. అరే ఆ ఫస్ట్ మినిస్ట్రీ చేసేటప్పుడు ఎట్లా జరిగింది, ఆ ఫస్ట్ ప్రార్థన టైం ఎలా చేసేవాళ్ళం, ఏ భారంతో చేసేవాళ్ళం, ఎంత కన్నీళ్లతో ప్రార్థన చేసేవి. ఇప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయా ఇంతకు? అప్పుడు ప్రార్థన ఎత్తితే చాలా కన్నీళ్ళు వచ్చేవి. ఇప్పుడు అసలు కన్నీళ్ళు ఉన్నాయా? కన్నీళ్ళ ప్రార్థన కరువు అయిపోయింది.
ఏదో బాధలు పడి ఎవరో వాళ్ళు ఆ మాట అన్నారు ఈ మాట అన్నారు అని చెప్పేసి దీని గురించి సమస్యలు వచ్చినాయి, కుటుంబ సమస్యలు, అన్ని సమస్యలు కన్నీళ్ళు కంటబెడుతున్నాయి. కానీ దేవుని సంబంధమైన సేవాభారంతో కంటతడి పెట్టే రోజులు పోయాయి. సో ఈరోజు దేవుడు ఏం చేయమంటున్నాడు మనని? నీవు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకో. ఎక్కడుండేవాడివి? ఆ మొదటి ప్రేమ, ఆ ఆరంభ రోజులు, ఆ మొదటి వైవాహిక ప్రేమ ఒకసారి గుర్తు చేసుకో. అప్పుడు నేను లేనిదే బ్రతకలేను అనేవాడివి కదా. దేవా నువ్వు లేకుండా ఒక్క అడుగు కూడా నేను ముందుకేయను. మోషే చెప్పినట్టు డైలాగ్స్ నేను చెప్పేవాళ్ళు కదా. మోషే అన్నాడు, దేవా నువ్వు నాతో రాని ఎడల ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేను. మరి అప్పుడు మీరు అలాగే అన్నారు కదా. ఈరోజు నేను లేకుండా వెళ్ళిపోతున్నారేంటి? మరి పొద్దున్న లేస్తే ప్రార్థన లేకుండానే ప్రయాణం సాగిపోతుంది. అప్పుడేమన్నారు ఫస్ట్ డైలాగు? అయ్యా నువ్వు లేకుండా. రైట్, పెళ్లి కాగానే భార్యాభర్తలు ఇద్దరు చేతులు పట్టుకొని దిగుతారు. ఇక నేను చెయ్యి విడువని అన్నట్టు చేస్తాడు గట్టిగా. ఈ రోజులు ఎంత టెక్నాలజీ డెవలప్ అయిపోయిందంటే చెప్పకముందుకే పట్టుకొని దిగుతున్నారు ఇద్దరు. చేతులు పట్టుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. రైట్, ఇంకా అడ్వాన్స్ ఏంటంటే అసలు పెళ్లి పీటల మీదకి వచ్చేటప్పుడే ఇద్దరు చేతులు పట్టుకొని వచ్చేస్తున్నారు. ఓకే, బాగానే ఉంది. కానీ వైవాహిక జీవితం అంతా అలాగే సాగుతుందా? ఆరంభంలో ఇద్దరు చేతులు పట్టుకొని దిగారు, ఈరోజు మళ్ళీ చేతులు పట్టుకొని నడిచే భార్యాభర్తలు ఎంతమంది ఉన్నారు? దేవుడు ఆ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నువ్వు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకోండి. మరి జ్ఞాపకం చేసుకోవడం ఒక్కటి సరిపోతుందా? ఇంకేమైనా చేయాలా? మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు. రైట్, ఈ 3 పనులు చేద్దాం ఈరోజు. ఫస్ట్ ఎక్కడి నుండి పడ్డావో గుర్తు చేసుకో. నీ ఫస్ట్ డేస్ ఈరోజు అవసరమైతే ఇంటికి వెళ్ళి ఫస్ట్ అదే పని చేయండి. ఒక పేపర్ పెన్ను, ఒక డైరీ పెన్ను పెట్టుకొని అసలు ఆ రోజులు ఎలా ఉండేవి. మనం మామూలుగా ప్రసంగాలలో చెప్పుకుంటాం, నేను మీ ఊరికి వచ్చినప్పుడు ఎంత కష్టపడ్డానో తెలుసా అని గొప్పలు చెప్పుకోవడానికి చెప్తాం. వాటిని ఎవరికో చెప్పడానికి కాదు, ఎవరికో చెప్పి నీ మెప్పు కోసం చెప్పడానికి కాదు. ఇది అసలు నువ్వు ఏ స్టేజ్ నుండి పడ్డావో అది గుర్తు చేసుకోవడానికి. ఎంత హై స్టాండర్డ్స్లో ఉండేవాళ్ళు అప్పుడు సేవ అంటే. దేవుని భయం ఎలా ఉండేది. ఒక్కరోజు దేవుడిని ప్రార్థించకుండా అడుగు బయటికి వేసేవాళ్ళం కాదు. ఒక్కరోజు బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, ధ్యానించకుండా, దేవుని స్వరం వినకుండా బయటికి వెళ్ళే వాళ్ళం కాదు. ఒక్కరోజు కూడా సువార్త ప్రకటించకుండా ఉండేవాళ్ళం కాదు. ఒక్కరోజైనా నలుగురిని వెంట పెట్టుకొని ఎక్కడికైనా ప్రార్థన కుడికి వెళ్దాం అని వెళ్లకుండా ఉన్న రోజులు లేవు. రాత్రైనా పగలైనా, దూరమైనా, రూపాయి లేకపోయినా ఇవన్నీ గుర్తు చేసుకొని రాయండి. మీ అనుభవాలు రాయండి. ఏ స్థితిలో ఉండేవాళ్ళం అది జ్ఞాపకం చేసుకొని ఉంటే, ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకున్నాం. సరే, ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నామని ఏం చేయాలి నెక్స్ట్? మారు మనసు లేకపోతే పరిచర్య జరగదు. మీరు ఎన్ని లెసన్స్ అన్నా వినండి. మారు మనసు అనేది అయ్యో పొరపాటు జరుగుతుంది కదా, దీన్ని బాగు చేద్దామనే మనసు లేకపోతే ఎన్ని ప్రసంగాలు చెప్పినా వృధా అయిపోతుంది. నేను చెప్తున్నాను, బైబిల్లో ఎన్నో మర్మాలు ఉన్నాయి. ఒక టైం వచ్చింది నాకు ఎట్లా అనిపించింది అంటే ఇవన్నీ వేస్ట్, ఈ తరానికి చెప్పడం వేస్ట్. కొన్ని బైబిల్లో ఉన్న విషయాలు నేను తెలుసుకున్నప్పుడు నాకున్నంత ఆనందం ఇంతంత కాదు. ఎన్నో వజ్రాలు వైడూర్యాలు దొరికినంత ఆనందం కలిగేది. అవన్నీ దొరికినప్పుడు ఎవరితోనైనా పంచుకోవాలని ఆరాటం ఉంటుంది. ఏదైనా సంతోషకరమైన సంఘటన దొరకగానే ఏమనుకుంటాం? పంచుకోవాలని. సరే అని నేను కొన్నిసార్లు తొందరపడి ఎవరితో పంచుకోవాలనుకుంటా, కానీ చూస్తే పరిస్థితి చూస్తుంటే ఇది అంత అవసరమా వీళ్ళకి? దాని విలువ తెలియదు. పందుల ముందు ముత్యాలు ఎందుకంత బుద్ధిహీనమైన పని. సో అనవసరంగా వీటితోటి ఇప్పుడు ప్రయోజనం లేదు అనుకొని ఎన్నో పక్కన పెట్టేశాను. నా డైరీలు అన్నీ కూడా ఏవేవైతే పాతవి రాసుకున్నాను 10 years బ్యాక్ నుండి ఏవేవైతే రాసుకుని ఇవన్నీ పక్కకు పెట్టేశాను. ఇవన్నీ వేస్ట్గా. ఇప్పుడు మర్మాలు తెలుసుకునేంత పరిస్థితి సంఘానికి లేదు. ఏం చేయాలి మరి అంటే ఫస్ట్ మారు మనసుని గురించి బోధ చేయాలి. ఇప్పుడు మారు మనసు లేనిది ఈ మర్మాలతో ప్రయోజనం లేదు. ఏ స్థితి నుండి పడితేమో అది జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ పాయింట్. సెకండ్, మారు మనసు అంటే ఏంటి? ఇప్పుడు చేస్తున్న తప్పు ఈరోజుతో ఆపేసేయాలి. ఇక మనకు అర్థమైపోయింది ఎక్కడ తప్పు చేస్తున్నామో, ఏ స్టేజ్ నుండి ఏ స్టేజ్కి పడిపోయామో మనకు తెలిసిపోతుంది. ఇక ఇక్కడ సాకులు చెప్పడానికి ఛాన్స్ లేదు. ఇక డబ్బులు లేవనో, దూరం అవుతుందనో, ఆరోగ్యం సహకరించట్లేదనో, వాళ్ళు వీళ్ళు టీం ఎవరు లేరనో ఈ సాకులు చెప్పడానికి లేదు. ఇవన్నీ అప్పుడు ఉన్నాయి పరిస్థితులు. అప్పుడు ఎందుకు చేసావు, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నావు? అప్పుడు జ్వరం వచ్చినా కూడా, తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా ఏమన్నా కానీ అనుకొని వెళ్ళారు కదా. అప్పుడు రాలేదా జ్వరాలు? అప్పుడు శరీరం బలహీనపడలేదా? అదే రోషంతో వెళ్ళి చేసేవాళ్ళు కదా. చాలామంది సేవకులు నాకు తెలుసు, శనివారం రాత్రి అంతా నిద్ర లేదు, ఆరోగ్యం బాగలేదు, అయినా సండే మళ్ళీ ప్రసంగం టైంకి వెళ్ళిపోయి బైబిల్ పట్టుకొని రోషంతో ఎలాగైనా సాతానా నువ్వు నన్ను ఎంత ఓడించాలని ప్రయత్నం చేసినా ఈరోజు నేను దేవుని సేవ చేస్తా అని రోషం కలిగి నిలబడి ప్రసంగం చేసిన రోజులు లేవా?
మరి ఈరోజు తలనొప్పి రాగానే ఈరోజు నేను చెప్పలేను ప్రసంగం, ఎవరైనా చెప్పండి, చూసుకోండి, మీరు పాటలు పాడుకుని ప్రార్థన చేసుకోండి. అంతే కదా. మరి అప్పుడు డబ్బులు అవసరమని అప్పుడు ఎవరి మీద ఆధారపడ్డారు? ఇప్పుడు ఎందుకు? మనకు అర్థమైపోయింది ఇప్పుడు. అయితే ఇప్పుడు మారు మనసు పొందకపోతే మరి పరిస్థితి ఏంటి? అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? అప్పుడు ఎట్లా బ్రతికావో అట్లనే బ్రతకమంటున్నాను. ఎవరిలాగానో బ్రతకమని చెప్పట్లేదు మీకు, మీలాగా మీరే బ్రతకండి అంటున్నాను. అదే దేవుడు చెప్పాడు. ఇంకెవరినో మీకు జార్జ్ ముల్లర్నో, డేవిడ్ లివింగ్స్టన్నో, విలియం కేరీనో పెద్ద పెద్ద భక్తులను ముందు పెట్టి వీళ్ళలాగా బతకండి అని చెప్తే సాధ్యమయ్యేది కాదు మనకు. మీరు ఒకప్పుడు ఎట్లా బ్రతికారో అలాగే బ్రతకండి అంటే ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది అది. సో కొత్తగా అయితే మనం కష్టపడాలి. ఇప్పుడు విలియం కేరీ లాగా 40 భాషలు నేర్చుకున్నాడు అంటే ఎంతమంది చేసుకోగలుగుతారు ఆ పని? భారతదేశానికి వచ్చి 40 భాషలు నేర్చుకున్నాడు విలియం కేరీ లాగా, ఇప్పుడు స్టార్ట్ చేయండి అంటే ఎంతమంది స్టార్ట్ చేస్తారు? కాని పని అది, మనతో కాని పని అది. జార్జ్ ముల్లర్ లాంటి వాళ్ళు, వాళ్ళ విశ్వాసం ఇంతంత కాదు. 100 మంది అనాథ పిల్లలను కూర్చోబెట్టి రూపాయి భోజనంకి డబ్బులు లేవు, మోకరించి ప్రార్థన చేసేవాడు. లారీలు దిగేవి సంచులు. భక్త్ సింగ్ గారు అలాగే చేశారు. ఆయన మీటింగ్స్ పెడితే వేల సంఖ్యలో ప్రజలు వచ్చేవాళ్ళు. భోజనం ఎక్కడ వస్తుందో తెలియదు. మీటింగ్ అయిపోయే లోపు లారీలు సంచులు దిగుతూనే ఉంటాయి, వంటలు అవుతూనే ఉంటాయి. మీటింగ్ అయిపోయే టైంకి భోజనాలు రెడీ అవుతాయి. వాళ్ళ విశ్వాసం లేదు మరి మనకి. ఇప్పుడు వాళ్ళలాగా చేయమనట్లేదు దేవుడు. నువ్వు ఎట్లా చేసేవాడివో అది చేయి చాలు. మనకు అనుభవం లేని దాన్ని చేయమంటే చేసే పరిస్థితి లేదు ఇప్పుడు. ఏదైతే ఇంతకుముందు ఆల్రెడీ చేసావో ఇప్పుడు చేయగలవు. నేను చేయలేను, నా వల్ల కాదు అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ నీకు ఎక్స్పీరియన్స్ ఉంది. అది దేవుడు ఏం చేయమంటున్నాడు ఇప్పుడు? మరి ఆ ఫస్ట్ చేసిన పనులు చూసారా, అది చేయండి. అది అప్పుడు చేశారు కనుక ఇప్పుడు చేయగలరు. సో మొదట జ్ఞాపకం చేసుకోండి, రెండవది మారు మనసు పొందండి, ఆ మొదటి క్రియలు మరలా చేయము. ఇప్పుడు రివైవల్ రావాలి, ఉద్యోగం రావాలంటే ఇంకేం చేయాలని ఆయన నేను అడిగితే ఆ మొదటి పనులు ఏదో చేయండి అని అన్నాడు. అంతే దేవుడు. నిజంగా నేను దేవుని స్వరాన్ని స్పష్టంగా ఈ విషయంలో విన్నాను. ఏంటి అంటే, దేవా ఎందుకు ఉద్యోగం చల్లారిపోయింది, పరిస్థితి ఎందుకు, ఎంత కష్టపడుతున్నట్టు చేస్తున్నాం కానీ అక్కడ ఏం అనుకున్నంత ప్రతిఫలం రావట్లేదు, ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది అని అంటే ఆ మొదటి క్రియలు మరలా చేయము అన్నాడు. అంతే దేవుడు. ఆ ఫస్ట్ డేస్లో చేసిన ప్రార్థన, ఫస్ట్ డేస్లో చేసిన సువార్త పరిచర్య, అప్పుడున్న భారము, అప్పుడున్న ప్రసంగాలు, అప్పుడు ఇంకా మర్మాలు గిరమో ఏం తెలియదు మనకి. అప్పుడు ఏసే దేవుడు అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. అంతే, ఏదో తెలిసిన కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. కానీ ప్రజల్లో మార్పు వచ్చేది. చెప్పిన బోధ 100% నెరవేర్పు జరిగేది. ప్రజల్లో కార్యాలు చూసేవాళ్ళం, ప్రార్థనలకు జవాబులు చూసేవాళ్ళం, విశ్వాసానికి ప్రతిఫలాలను చూసేవాళ్ళం. ఈరోజు డబ్బు లేదు, సాయంకాలం డబ్బు వచ్చేది. ఎన్నెన్ని ఆశ్చర్యకార్యాలు చూసాం. దేవుడు అంటున్నాడు మరలా ఆ మొదటి క్రియలు చేయము. సో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం, ఫస్ట్ మీరు ఏం చేశారో ఒక్కసారి గుర్తు చేసుకొని ఈరోజు నుండి అదే స్టార్ట్ చేయండి. ఆ మొదటి ప్రేమను మరలా స్టార్ట్ చేస్తే అద్భుతమైన ఫలాన్ని మనం చూడగలుగుతాం. దేవుడు అదే మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నువ్వు ఏదో కష్టపడి, ఏదో సాధించి, ఏదో రాత్రి నీ కష్టం తర్వాత సంగతి. ప్రేమ లేకుండా కష్టం వేస్ట్. అది ప్రేమ నుండి వచ్చినది అయితేనే ఆ కష్టానికి తగిన ఫలం ఉంటుంది. మనం కష్టపడుతున్నాం. ఇక్కడ ఎవరు సోమరులు కాదు. ఇంత దూరం మీరు ఇక్కడికి వచ్చారు, 10 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారంటే మీరు కష్టపడే వచ్చారు ఇక్కడికి. కానీ ఈ కష్టానికి ఆ మొదటి ప్రేమ యాడ్ అవుతే ఇంకా అద్భుతమైన ఫలాన్ని చూడగలుగుతాం. సో మొదట జ్ఞాపకం చేసుకోండి, మారు మనసు పొందండి. ఆ మొదటి క్రియలు కొత్తవేమీ కాదు, సేమ్ మీరు ఇంతకుముందు ఏం చేస్తారో అవే చేయండి. ఈ నెల అంతా చేస్తారా? మరి ఆ మొదట చేసినవి అయితే వాటినే ఇప్పుడు ఈ నెలలో స్టార్ట్ చేద్దామా? మిమ్మల్ని ఏం కొత్తగా చేయమనట్లేదు. మళ్ళా చెప్తున్నాను, వేరే భక్తులు చేసినట్టు చేయమనట్లేదు. మీరు ఆరంభంలో దేవుని మీద ప్రేమ ఉన్నప్పుడు ఆ మొదటి ప్రేమ, ఆ వైవాహిక ప్రేమ, స్టార్టింగ్లో ఉన్న ప్రేమను చూసారా, అది కావాలా, అది చూపించండి చాలు దేవునికి. దాన్ని బట్టి దేవుడు తాను చేయాలనుకున్న కార్యాన్ని చేస్తాడు. ఓకే, ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకున్నాం. ఒకవేళ అది చేయకపోతే నష్టం ఏంటి? ఆల్రెడీ దీనికి డీటెయిల్స్ కూడా చెప్పాడు. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేద్దును. ఒకవేళ ఈరోజు ఇంత చెప్పినా కూడా మేము మారు మనసు పొందాం సార్, మాదంతే, ఇక మా బతికింతే అని అనుకుంటే ఏంటి పరిస్థితి? వదిలేస్తాడా? పోతే పోనీ అని దేవుడు ఏం చేస్తాడట? ఆ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేసేదను. దీపాన్ని తీసేస్తే ఇక మిగిలిదేముంటుంది చెప్పండి? అక్కడ నీ జీవితమే అంధకారమయమైపోతుంది. ఇక దీపస్తంభం ఒకవేళ సంఘం అనుకుంటే నీ దగ్గర నుండి సంఘమే తీసివేయబడుతుంది.
ఊహించుకోండి. ఇక ఈరోజు పరిచర్య చర్చ్ అనుకున్నావు కదా, రేపు చర్చే ఉండదు, తాళాలు పడతాయి. అమెరికాలో ఎన్నో సంఘాలు అయిపోయినాయి, తాళాలు పడ్డాయి. అక్కడ సంఘమే లేకుండా పోతుంది. ఎన్ని సంఘాలు ఈరోజు మూతలు పడ్డాయో తెలుసా? వేల సంఖ్యలో ఉన్నాయి సంఘాలు మూతలు పడ్డాయి అమెరికాలో మాత్రం. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి, తాళాలు పడ్డరు. నేను చూసా స్వయంగా. ఒక ఏరియాకి వెళ్ళాను, మంచి చర్చెస్ చాలా ఖరీదుతో కట్టారు. ఒక పల్లెటూరులో చర్చ్ చూస్తే అసలు ఈ పల్లెటూరులో ఇంత బాగా చర్చ్ కట్టారు అనుకున్నా. ఆశ్చర్యపోయి దగ్గరికి పోయి చూస్తే తలుపులు తీసేస్తే లోపల బర్రెలు కట్టేసి పెట్టారు. బర్రెల కొట్టం తయారైంది అది. ఎందుకనంటే ఇక్కడికి ఎవరు పాస్టర్లు రావట్లేదు సార్, ఇక్కడ సేవ లేదు, ఇక్కడ ఎవరు నమ్ముకున్న వాళ్ళందరూ లోకంలోకి వెళ్ళిపోయారు. మందిరాలు ఉన్నాయి, ఒకప్పుడు సేవ జరిగింది, ఇప్పుడు లేవు. ఎందుకు అనంటే ఆ దీపస్తంభమును దాని చోటు నుండి దేవుడు, ఒకప్పుడు గొప్ప సేవ జరిగింది, ఈరోజు లేదు. ఎందుకంటే మారు మనస్సు వారు పొందడానికి ఇష్టము చూపించలేదు, ఆ మొదటి క్రియలు చేయడానికి ఇష్టపడలేదు. కాబట్టి టైం ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ఆ తర్వాత సంఘమే లేకుండా తీసేశాడు. సో దేవుని వెలుగు తొలగించబడితే చీకటితో నిండిపోతుంది నీ జీవితం కానీ, అది కుటుంబం కానీ, సంఘము కానీ, దేశమే కానీ. మనం మారు మనసు పొందే ఛాన్స్ దేవుడు అందరికి ఇస్తాడని బహుశా ఈరోజు మనందరికి ఇచ్చాడేమో ఆ టైం. వెంటనే దీపస్తంభాన్ని తీసేయకుండా, అసలు ఈ పాటికి ఎప్పుడో తీసేయాలి దేవుడు మన నుండి. ఎందుకు ఇవ్వాలండి? మనం నమ్మకంగా సేవ చేయకపోతే ఇప్పుడు ఈరోజు నీ చేతికి సంఘాన్ని ఎందుకు ఇవ్వాలి దేవుడు? నీ ఊళ్ళో నీకు ఒక మందిరాన్ని ఎందుకు ఇవ్వాలి దేవుడు? అది ఫలించకపోతే దాన్ని బట్టి ఆ స్థలం వృధా అయిపోతుంది అన్నాడు. ఫలించని ప్రతి చెట్టు. మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు టైం ఇవ్వాలి మనకి ఫలించకపోయినా? ఏం అభివృద్ధి లేదు. మీకు అర్థమైపోతుంది కదా. చర్చిలో ఎంతవరకు 10 years నుండి ఏం అభివృద్ధి చూశారు మీరు? కారణం ఏంటి? ఎందుకు అభివృద్ధి లేదు? దేవుని మీద వేసేద్దామా నేరం? అంత దేవునిదే తప్పు అందామా? ఈ ప్రజలదే తప్పు అందామా? ఎవరిది తప్పు? ఆ నేరానికి మనమే బాధ్యులం అని ఒప్పుకుంటారా? అప్పుడు వచ్చారు, ఏమి అసలు దేవుడు అంటే ఎవరో తెలియలేని ప్రజలు అప్పుడు వచ్చారు. ఇప్పుడు దేవుని గురించి అవగాహన ఉంది, ఎందుకు రాలేకపోతున్నారు? వాళ్ళ మీద నెట్టేయడం కాదు, మన మీద కూడా బాధ్యత ఉంది. సో ఆలోచన చేయండి. ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే ఆ దీపస్తంభం నా చోటు నుండి తీసివేసేదను. ఒకవేళ దీపస్తంభం తీసేస్తే ఇంకా పరిస్థితి ఏంటి చూడండి. అయితే ఈ ఒకటి వాళ్ళని అభినందించే విషయంలో అభినందిస్తూనే ఉన్నాడు. ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును. సో బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరైతే జయిస్తారో దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలమును భుజింపనెత్తు. రెండవది, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను ఏమై ఉన్నారు? ఎప్పుడు? అప్పుడు, ఇప్పుడు కాదు. అప్పుడు ప్రథమ ప్రేమను, మొదటి ప్రేమను చూపించినప్పుడు ప్రథమ ఫలముగా, జ్యేష్ఠులుగా, ప్రతిష్ఠింపబడిన జనముగా ఉన్నారు. అతని లయపరుచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును, ఇదే యెహోవా వాక్కు. సో ఇజ్రాయిలీలకు ఒకప్పుడున్న అనుభవాన్ని గురించి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు అప్పుడు మొదటి ప్రేమను చూపించారు, నేనంటే ప్రాణం అన్నట్టు చేశారు కదా. ఆ మొదటి ప్రేమ ఉన్న సమయంలో మీ స్టేజ్ ఎలాంటిదనంటే, మీ స్థాయి ఎలాంటిదంటే, ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ప్రజలున్నా మీరు జ్యేష్ఠులు, నా కొరకు ప్రత్యేకించబడిన జనాంగము, మీరు ప్రథమ ఫలముగా ఎన్నుకోబడిన వారు. మిమ్మల్ని ఎవరైనా హాని చేస్తే వెంటనే ఉగ్రత వారి మీదకి వచ్చేది. నా ప్రజలు ముట్టుకుంటారా అని. ఉదాహరణకు బిలాము ప్రవక్త కాలంలో మనం చూడొచ్చు ఒక సంఘటన. ఆ రోజుల్లో ఇజ్రాయిల్ను ఎవరైనా ముట్టుకోవాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే వారు ప్రతిష్ఠిత జనాంగము, వారు అందరిలాంటి ప్రజలు కాదు, యెహోవాను ఆరాధించే జనాంగం. వారి జోలికి వెళ్తే బాగుండదు అని భయపడే వాళ్ళట ప్రజలందరూ. ఇజ్రాయిల్ అరణ్యయాత్రలో వస్తుంటే చుట్టూ ఉన్న దేశాలు గడగడలాడిపోయేవి. బిలాము ప్రవక్తను కోరుకున్నాడు ఆ రాజు, బాలాకు అనే రాజు, అయ్యా యుద్ధం చేసి వీళ్ళని గెలవలేను, నా వల్ల కాదు. అయితే వీళ్ళు దేవుని శక్తితో నింపబడ్డారు కనుక దైవికమైన పద్ధతిలోనే వీళ్ళని గెలవాలి. నీ నోటితో ఏ వచనం చెప్తే అది నెరవేరుతుందట, కొంచెం వాళ్ళని శపించయ్యా అని కోరుకున్నాడు. దేవుని ప్రజలని శపించే అధికారం ఎవరికి లేదు. అలా శపించడానికి ప్రయాణం చేశాడు, కానీ అతని నోటిని దేవుడికి అదుపు పెట్టేశాడు. శాప వచనాలు రాకుండా బిలాము ప్రవక్త నోట ఆశీర్వచనాలు పలికించాడు. దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు మీకు హాని తలపెట్టాలనుకున్న వాళ్ళనే నేను నాశనం చేసేసాను. బిలాము ప్రవక్త పోయాడు,
బాలాకు రాజు నశించిపోయాడు. ఆ రోజు దేవుడు ఇజ్రాయెల్ పక్షంలో కార్యం చేశాడు. సో దయచేసి గమనించండి, దేవుని కొరకు మనము నమ్మకంగా జీవించినంత కాలం లైఫ్ ఎలా ఉండేది ఒకసారి ఊహించండి. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు బాగుందా, ఆ ఫస్ట్ లైఫే బాగుందా? అంటే మీకు చేసిన పని గురించి కట్టలేదు, దాని రిజల్ట్స్. అప్పుడు ప్రార్థన అనుభవం, అప్పుడు సువార్త భారము, అప్పుడు దేవుని కొరకు పడ్డ కష్టంలో రిజల్ట్ ఎక్కువ వచ్చిందా? ఇప్పుడు ఎక్కువ రిజల్ట్స్ వస్తున్నాయా? అసలు ఇప్పుడు రిజల్ట్స్ ఉన్నాయా? అదే అంటే ఇక్కడ డిఫరెన్స్ గుర్తుపట్టండి. ఆ మొదటి ప్రేమ ఉన్నప్పుడు దేవుని కార్యాలు ఎలా జరిగేవి నిజంగా చెప్తున్నాను. అంటే నేను కూడా గుర్తు చేసుకొని నా ఆ ఫస్ట్ డేస్ని గుర్తు చేసుకుంటే అసలు గోల్డెన్ డేస్ అని అలవాటుని, స్వచ్ఛమైనది, బంగారు రోజులని, బంగారు దినములవి ఎంత శ్రేష్టమైనవి అని అంటే అసలు ఆ డేస్ గుర్తు చేసుకుంటే మళ్ళీ వస్తాయో రాదో అనిపిస్తాయి. ఆ ఆరంభ దినములలో ఆ ఆవేశంతో ఆరాటంతో చేసే పరిచర్య, అసలు నలుగురు యవనస్తులు కలిశారంటే చాలు ఇక ప్రార్థనే ప్రార్థన. దేవుడు ఆ రోజు ఎవరైనా రోగులు వచ్చారంటే ఇక వాళ్ళు స్వస్థత పొందే వెళ్ళాలి అక్కడి నుండి, లేదా పంపించే వాళ్ళం కాదు. ఏదైనా దురాత్మ బట్టి వస్తే దురాత్మ విడుదల పోయిన తర్వాతనే ఇంటికి పంపించేవాళ్ళం. ఒక్కరోజు కానీ 2 రోజులు కానీ యవనస్తులందరూ రాత్రి మగలు చర్చిలో కూర్చొని రాత్రంతా పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఏదో తెలిసిన దాంట్లోనే ఆ దయ్యాన్ని వెలగొట్టాలి అని ఆవేశంతో ఆరాటంతో అట్లా చేసి అన్ని చేసి విడుదల పొందిన తర్వాత వాళ్ళు సంతోషంతో వెళ్ళిపోయేవాళ్ళు. ఆ రోజుల్లో మనం ప్రతిష్ఠిత జనాంగము, సాతాను క్రియలు మన మీద పనిచేసేవి కాదు. శత్రు సైన్యాన్ని దేవుడు అణిచివేశాడు. ఆ రోజు దయ్యాలు గడగడలాడిపోయేవి. మనం ఒక్కసారి లేచి నిలబడగానే అసలు ఎంత ఎంత అద్భుతమైన రోజులు అంటే ఇట్లా రోడ్డు మీద వెళ్తుంటేనే దూరం నుండే దయ్యాలు గుర్తుపట్టేవి. దూరం నుండి గుర్తుపట్టి ఆయనను ఎందుకు తీసుకొస్తున్నారు ఇక్కడికని అక్కడి నుండి కేకలు వేసుకుంటూ అరిచేవి. ఈరోజు దగ్గరుండి మనం ఏం చేసినా కూడా ఆ ప్రభావం కనబడతలేదు, ఎటు పోయింది. అక్కడ దేవుడే చెప్తున్నాడు ఏంటంటే అప్పుడు ఇజ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనం. అంటే అప్పుడు అంటున్నాడంటే ఇప్పుడు ఆ హోదా పోగొట్టుకున్నారని అర్థం. ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను ఫస్ట్ బోర్న్ జ్యేష్ఠత్వం సంపాదించుకున్నారట. దేవునికి జ్యేష్ఠులుగా అంటే ఇంతమంది ప్రపంచంలో దేవుని కొరకు శ్రేష్టమైన ఫలముగా ఇజ్రాయిలు ఎన్నుకోబడ్డారట. ప్రథమ ఫలము అనే ఆ బిరుదు పొందుకోవడం చాలా అద్భుతమైన విషయం. అసలు మనకు తెలుసు కదా, జ్యేష్ఠత్వ హక్కుని అమ్ముకొనిన అసలు దాని విలువ. ఆయన ఏమి ప్రార్థన చేయకుండా కష్టపడకుండా దొరికింది ఆయనకి. తల్లి గర్భం ముందు ఉన్నప్పుడు నుండే జ్యేష్ఠత్వ హక్కు దొరికింది ఆయనకి. ఆ జ్యేష్ఠత్వ హక్కుని ఆయన పోగొట్టుకున్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా ఆరంభంలో దేవుడిచ్చిన జ్యేష్ఠత్వ హక్కుని ఏం చేసుకున్నారు? ఇప్పుడు ఆ మొదటి ప్రేమ ఉన్నవాడే జ్యేష్ఠత్వ హక్కుని కాపాడుకున్నవాడు. మొదటి ప్రేమను పోగొట్టుకున్నవాడు ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొనిన ఏశావు వంటి ఆ కేటగిరీకి వస్తారు. దేవుడు మనకి అడగక మునిపే హోదాని ఇచ్చాడు. మనం ఊహించలేదు. అప్పుడు ఎవరు మనకు చెప్పే వాళ్ళు లేరు, అనుభవం లేదు, ఏమీ లేదు. గుడ్డిగా యేసు మీద ఉన్న ప్రేమతోటి వెళ్ళిపోయి చేసేసామని దాన్ని దేవుడు చాలా ఆనందించాడట. ఇప్పుడు ఇంత ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరిగి, ఇంత థియాలజికల్ నాలెడ్జ్ పెరిగి, ఇంత చదువు పాండిత్యం అంతా పెరిగిన తర్వాత కూడా ఆ ప్రేమ మాత్రం కనబడట్లేదు. ఆ జ్యేష్ఠత్వపు హోదాని పోగొట్టుకున్నాం మేము, ఆ ఉన్నతమైన స్థితిని పోగొట్టుకున్నాం. ఆనాటి ఇజ్రాయిలీలు ఆ జ్యేష్ఠత్వ స్థాయిని పోగొట్టుకున్నాం. నాకు మీరు ప్రథమ ఫలము అన్నాడు. తర్వాత ఈ ప్రథమ ఫలము అనే బిరుదు ఎవరికి ఇవ్వబడిందో చూడండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. మీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారును ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళా ఆయనను వెంబడించురు. మీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. 1,44,000 మందిని గురించిన ప్రస్తావన ఇది. ఓకే, వాళ్ళని గురించి దేవుడు ఏమని చెప్తున్నాడు? వాళ్ళు ఉన్న కొన్ని ప్రత్యేకతలు చెప్పుకుంటూ, వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల నుండి కొనబడిన వారు. దేని కొరకు ఉండుటకై? ప్రథమ ఫలముగా ఉండుటకై. అసలు ఫస్ట్ ఇజ్రాయెల్ని ఎన్నుకున్నాడు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, దేవుడు గొర్రెపిల్లను వెంబడిస్తున్న వారిని తనకు ప్రథమ ఫలముగా ఉండుటకు ఎన్నుకున్నాడు. అంటే ఎవరైతే యథార్థంగా యేసుని ప్రేమిస్తున్నారో, యేసుని వెంబడిస్తున్నారో వారందరూ ఏ హోదాలో ఉన్నారు? జ్యేష్ఠత్వ హక్కును సంపాదించుకున్నారన్నమాట. మనకు సేమ్ అక్కడ ఇజ్రాయెల్ గురించి ఏ మాట దేవుడు పలికాడో ఇక్కడ 1,44,000 మందిని గురించి, అనగా అంత్య దినాలలో రక్షింపబడే ఒక గుంపును గురించి దేవుడు అదే మాట అంటున్నాడు. వీరు నాకు జ్యేష్ఠులుగా ఉండుటకు నేను వారిని కొనుక్కున్నాను.
భూమి మీద ఉన్న ప్రజలందరిలోకెల్లా ప్రత్యేకమైన హోదాని నేను వారికి అనుగ్రహించాను. ఎందుకంటే వీళ్ళు గొర్రెపిల్లను వెంబడించారు, వీళ్ళు తమ పరిశుద్ధతను కాపాడుకున్నారు, వీరు నా కొరకు జీవించారు, నా మీద ఉన్న ప్రేమను బట్టి జీవించారని దేవుడు వారికి ఒక ఉన్నతమైన హోదాని ఇచ్చాడట. ఇదే దాన్నే జ్యేష్ఠుల సంఘం అంటాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22-23 వచనాలు చూడండి. పరలోక యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యుద్ధకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యుద్ధకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యుద్ధకును ఏ వేడు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీరు ఎక్కడికి వచ్చి ఉన్నారు? జ్యేష్ఠుల సంఘం ఒకటి ఉంది. ఎవరున్నారు ఆ జ్యేష్ఠుల సంఘంలో? సంపూర్ణ సిద్ధి పొందిన వారి ఆత్మలు అక్కడ ఉన్నాయి. అంటే మనకంటే ముందు పౌలు గారు ఉన్నారు, భక్తులందరూ ఉన్నారు. వాళ్ళందరూ సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలు. ఆ సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలను కలిగిన ఆ గుంపును ఏమని పిలుస్తున్నాడు? జ్యేష్ఠుల సంఘం. అంటే దేవుని కొరకు ఆరంభం నుండి అంతం వరకు అదే ప్రేమతో బ్రతికిన వారి గుంపుంది ఒకటి, దాన్నే జ్యేష్ఠుల సంఘం అన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం కూడా అదే ప్రేమను కలిగి జీవిస్తే మనం కూడా ఎక్కడ తీసుకొని పోబడతాం? జ్యేష్ఠుల. ఆనాడు ఇజ్రాయిల్ని దేవుడు జ్యేష్ఠులుగా ఎన్నుకున్నాడు, వాళ్ళు పోగొట్టుకున్నారు ఆధిక్యతని. ఆ తర్వాత దేవుడు సంఘంలో కొంతమందిని శ్రేష్ఠులుగా ఎన్నుకున్నాడు. అయితే ఎవరెవరైతే అదే శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తారో, అదే ప్రేమను దేవుని ఎడల కనపరుస్తారో వాళ్ళను కూడా తీసుకెళ్ళి ఎక్కడ కలుపుతానన్నాడు దేవుడు. రైట్, ఇది మన ఆశ అన్నమాట. మనం ఎన్నో పాటలు పాడుకుంటాం, ఆ జ్యేష్ఠులతో ఉండాలన్న ఆశ అని ఎన్నో పాటలలో ఉంటుంది ఆ పదాలు. అసలు ఇంతకు ఏంటి ఆ జ్యేష్ఠులతో ఉండడం అంటే ఏంటి? ఆ జ్యేష్ఠుల్లాగా దేవుని యథార్థంగా ప్రేమించాలి. వారు మరణము వరకు తమ ప్రాణమును లెక్క చేసిన వారు కాదు, క్రీస్తు కొరకు హతసాక్షుల వరకు వారు తమ జీవితాన్ని తెగించారు. పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేంత వరకు, రాత్రి పడుకున్నా ఉదయం లేసే వరకు ఎంతసేపు దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచించారే కానీ ఏం తిందుమా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఈ లోక సంబంధమైన చింత వారికి లేనే లేదు. ఈరోజు లోకమంతా ఇదే పనిలో ఉంది. ఏమి తిందుమా, ఏమి తాగుదామా అంటే ఐక విచారాలతో నిండిపోయింది. దేవుని రాజ్య విచారణ లేదు, ఐక విచారంతో నిండిపోయింది. ఇక జ్యేష్ఠుల సంఘానికి ఎట్లా వస్తాం చెప్పండి? ఇక ఆ జ్యేష్ఠుల సంఘంతో వాళ్ళతో మనం పాలిభాగస్తులం కావాలంటే వాళ్ళు చూపించిన ప్రేమతో మన ప్రేమ ఎలాంటిది ఒకసారి పోల్చుకోండి. అసలు అపోస్తల కార్యం చదువుతుంటే, మీకు పౌలు యొక్క చరిత్రను చదువుతుంటే అసలు మనలాగా ఆలోచించాడా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఎంత సంపాదించాలి, ఇక్కడ ఏం చేయాలా, అసలు ఈ ఆలోచనలు ఉన్నాయంటారా పౌలు గారికి? ఇప్పుడున్న సౌకర్యాలు ఏమి కోరుకోలేదు ఆయన. ఎంతసేపు పొద్దున్న లేస్తే ఒక ఆత్మను సంపాదించాలి, దేవుని కొరకు పని చేయాలి, నశించిపోయిన ఆత్మలను ప్రభు రాజ్యంలో నడిపించాలి, ఇదే కోరిక. పొద్దున్న లేస్తే అదే కోరిక. ఈరోజు మనం అందరం ఆ బాధ్యతలు వదిలేసాం. అది వదిలేసాం కాబట్టే జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్న స్థాయికి పడిపోయాం. ఏశావుని భ్రష్టుడు అంటున్నాం కదా, ఆ పొజిషన్ మనం తీసుకున్నాం. అందుకొరకు హెబ్రీ పత్రికలో హెచ్చరించాల్సి వచ్చింది, ఆ ఏశావు వంటి భ్రష్టుడు అయిన వ్యభిచారం మీలో ఉందురేమో చూసుకోండి. అంటే అర్థం ఏంటంటే ఆ హోదాను పోగొట్టుకున్నారు చూసారా, వాళ్ళంటి వాళ్ళు సంఘంలో చాలామంది ఉంటారు. ఆ మొదటి ప్రేమను పోగొట్టుకోవడమే జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకోవడం. ఈరోజు ఒకవేళ ఆ స్థితిలో మనము నిజంగా విచారించవలసిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇంకేదో కొత్త కొత్త శక్తులు, కొత్త కొత్త ప్రభావం కాదు, ఫస్ట్ పడ్డ ఏ స్టేజ్లో పడ్డాం అది ఆ ప్లేస్కి వస్తే చాలు, జన్మ ధన్యం అయిపోతుంది. దేవునికి ఇంకేదో మనం ఏదో నిపుణత, టాలెంట్స్ అక్కర్లేదు. యథార్థమైన ప్రేమ కావాలి, దేవుని యథార్థంగా ప్రేమించే వాళ్ళు కావాలి. ఆయన వాడుకుంటాడు వాళ్ళని. మనకేదో మన సొంత తెలివితేటలతో, మన చదువు, మన పాండిత్యం కాదు సేవకు నడిపించేది, ఆ మొదటి ప్రేమనే నడిపిస్తుంది. ఆ తెలిసి తెలియకుండానే మనం చేసిన పరిచర్య దేవుడు ఎంత ఆశీర్వదించాడు. ఈరోజు ఇంత టెక్నాలజీని ఉపయోగించుకుంటూ, మనం ఇంత మీడియాను వాడుకుంటూ, ఇంత ప్రొజెక్టులు వేసి, ఇంత స్టడీ చేసి, అన్ని చేసి, నోట్స్ ఇచ్చి, మెటీరియల్స్ ఇచ్చి, చదువులు, పాండిత్యం అన్ని పర్ఫెక్ట్గా చెప్పినా ఒక్కడు కూడా స్పందించట్లేదు. ఆ రోజు కొన్నిసార్లు పొరపాట్లు అయ్యేవి, చెప్పే బోధలో కూడా కొన్నిసార్లు అటు ఇటు అయ్యేవి, కొన్నిసార్లు మనకు అర్థం కాక ఏదో ఒకటి చెప్పాం, కానీ ప్రజలు రక్షింపబడ్డారు. తర్వాత ఇప్పుడు అర్థమయ్యి, అరే అప్పుడు తప్పు చెప్పాము అని ఇప్పుడు అనిపించింది, కానీ వాళ్ళకి ఏం చెప్పామో గుర్తులేదు అప్పుడు. కానీ ఆ తెలిసి తెలియక చిన్నపిల్లలు మాట్లాడుతుంటారు చూసారా, మాటలు సరిగా రావు, కొంచెం నత్తి మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆ మాటలను బట్టి ఎంతో మురిసిపోతూ ఉంటాం. ఒకప్పుడు అలాగే మాట్లాడాం మనం, సరిగ్గా మాటలు కూడా రావు, తడబాటు. ఇప్పుడు ప్రసంగం దారాలంగా అసలు బైబిల్ వచనాలు ఎత్తితే గంటసేపు హ్యాపీగా ప్రసంగం చేసేస్తున్నారు మీరు. అప్పుడు ప్రసంగం చేయాలంటే ఒక 5 నిమిషాలు చేయాలంటే ఎలా ఉండేది?
ఎంత తడబాటు, ఎంత వణిగిపోవడం, ఎంత మాట అటు ఇటు తడబడడం, నత్తి రావడం, ఇన్ని చేసిన కార్యాలు జరిగాయి. అంటే ఈ టాలెంట్స్ కాదు దేవుడు వాడుకునేది, దేవుని కొరకు యథార్థమైన ప్రేమ కలిగిన వాళ్ళు, ఆ జ్యేష్ఠత్వ హోదాను కాపాడుకునే వాళ్ళు కావాలి. సో ఈరోజు ఆ స్టేజ్ నుండి పడిపోయామని అర్థమైపోయింది. ఏ స్థితి నుండి పడితిమి? జ్యేష్ఠత్వపు హోదా నుండి పడిపోతాం. ఆ మొదటి ప్రేమను, ఆ ఫస్ట్ లవ్, ఫస్ట్ పొజిషన్ అన్నీ పోగొట్టుకున్నాం. ఇప్పుడు మరలా ఆ మొదటి క్రియలు చేయము. మరలా జ్యేష్ఠత్వ హక్కు, అసలు ఏశావుకైతే ఛాన్స్ దొరకలేదట. అతడు మరలా ఆ జ్యేష్ఠత్వ హక్కు పొందవలనని కన్నీళ్లు విడిచినను అది అతనికి. మరి ఈరోజు ఎంతమందికి దొరుకుతుందో నాకు తెలియదు, కానీ వచ్చే నెలను అడుగుతా. నేను మీకు ఒక పని చెప్పాను, ఈ నెల అంతా ఏం చేయాలి? మీరు స్టార్టింగ్ ప్రభువుని రక్షించినప్పుడు, రక్షణలోకి వచ్చినప్పుడు చేసిన పనులు చేయండి. అట్లా 1 మంత్ చేయండి అని చెప్పా. ఓకే, నాకు నెక్స్ట్ మంత్ మీ అనుభవాలు చెప్పాలని చెప్పా. మీరు చూడండి ఎంత స్ట్రగుల్ అవుతారో మీరు. ఇంత ఈజీ కాదు. ఇప్పుడు వెళ్ళగానే ఇక రేపు పొద్దున 4 గంటలకు లేస్తే, ఇక ప్రార్థన చేస్తే, ఇక రాత్రి 2 గంటలకు చేస్తా, 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతా. ఇప్పుడు ఎంత గట్టిగా నిర్ణయాలు తీసుకున్నా 1 మంత్ మీరు ట్రై చేసి చూడండి. అంత ఈజీ కాదు. మీరు ఏడవండి, బొర్రలండి, ఏమైనా చేయండి, అంత ఈజీ కాదు. పోగొట్టుకోవడం చాలా ఈజీ అండి. పైన కిందికి జారిపడడం. పైకి ఎక్కండి. ఇప్పుడు జారినంత ఈజీగా పైకి వస్తారా? మరి పైకి ఎక్కలేం కాబట్టి ఇక్కడే ఉందామా? అడ్జస్ట్ అయిపోదాం ఇక్కడే. ఎట్లా జారిపడ్డాం సార్, ఇంకేం చేస్తాం, ఇంకా అయిపోయింది బ్రతుకు, చావు అయినా బ్రతికే నీకు ఇక్కడే అని కొండ కిందనే ఉంటారా? కొండ ఎక్కడానికి మళ్ళీ ఏమైనా ప్రయత్నం చేస్తారు? బట్ అంత ఈజీ కాదు. ఇది ఒక పోరాటం, ఇంత ముందు కన్నా పెద్ద పోరాటం ఇప్పుడు. బట్ తప్పదు, ఇక వేరే ఆప్షన్ లేదు మనకి. అయితే ఏ షావుకైతే ఛాన్స్ లేదు, కానీ ఈరోజు మనకు ఛాన్స్ ఇస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందుటకు నేను నీకు మనకు సమయం ఇచ్చాడు, మారు మనసు పొందడానికి అవకాశాలను ఇస్తున్నాడు. కాబట్టి స్టిల్ మనకు ఇంకో ఛాన్స్ ఉంది. మరలా పడిపోయిన స్థితికి, ఎక్కడి నుండి దిగజారిపోయామో ఆ మొదటున్న స్థితికి మరలా మనం వెళ్ళగలిగే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి వెళ్ళగలము. కాకపోతే అంత ఈజీ అయితే కాదు, ఇంతకుముందు పోయినంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన హృదయాల్లో లోకమంతా ఆక్యుపై అయి ఉంది. లోపల ఇల్లంతా ఖాళీ చేయాలి. ఇప్పుడు లోపల మనకు ఇష్టమైన వస్తువులను కొని పెట్టుకున్నాము. ఏసీని బయటికి గంటేసి తలుపులేసి లోపల ఆయనకి ఇష్టం లేని అన్ని సామాగ్రి నింపుకున్నాం. ఇప్పుడు ఆయన తలుపు తట్టడం మనకు అర్థమైంది, లోపలికి వస్తా అంటున్నాడు. మరి ఆయన లోపలికి రావాలంటే లోపల బయటికి పంపాలి. మరి ఆయన లోపల రావాలని ఆశ, కానీ లోపల బయటికి పంపడం ఇష్టం లేదు. ఏం చేద్దాం? ఇవి బయటికి పంపితే కానీ ఆయన రాడు. ఏం చేద్దామంటారు? మరి ఎంత కష్టమో. ఎన్ని బయటికి ప్యాక్ చేసి బయటపడేయాల్సి వస్తుందో, ఎన్ని అయిష్టమైనవి ఉన్నాయో లోపల. సంపాదించుకున్నాం, ఆశించాం, తెచ్చుకున్నాం, ఎక్కడెక్కడో అన్నీ తెచ్చుకున్నాం. ఇప్పుడు అన్నీ తీసి బయటపడేయాలి, ఖాళీ చేయాలి. అప్పుడే ఆయన వస్తాడు లోపలికి. సో దేవునికి అయిష్టమైన ఏమైనా ఉంటే సరి చేసుకుందాం, అప్పుడు మళ్ళీ తిరిగి దేవుని ఆహ్వానిద్దాం. సరే, మళ్ళీ ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో చూద్దాం. ఓకే, 3వ వచనంలో వారికి ఉన్న గొప్ప ఆధిక్యతను గురించి దేవుడు జ్ఞాపకం చేశాడు. ఓకే, అప్పుడు ఇలా ఉండేవాళ్ళు, జ్యేష్ఠులుగా ఉండేవాళ్ళు, శత్రువులు మిమ్మల్ని ఏం చేయలేకపోయేవాళ్ళు, మీకు ఏదైనా హాని చేయాలనుకున్న వాళ్ళు నశించిపోయేవాళ్ళు, వారికే కీడు సంభవిస్తుండేదని వాళ్ళ గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 4వ వచనం నుండి చూద్దాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం నుండి. చాలు, ఒక్కసారి ఈ ప్రశ్న ఆలోచించండి. ఓకే, ఇప్పుడు పాస్టర్స్కి అందరికి అనుభవాలు ఉంటాయి కదా. మీ సంఘం నుండి ఎవరైనా విశ్వాసాలు వెళ్ళిపోయారా? పోలేదు. ఎప్పుడు పోయిరా? వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏమైనా బాధ అనిపించిందా? పోతే పోనీ పీడ వదిలిపోయింది అనిపించిందా? బాధ అనిపించిందా? ఓకే, అయితే మంచి కాపర్లే మీరు. ఓకే, ఖచ్చితంగా కాపరికి ఏమనిపిస్తుంది ఒక వ్యక్తి మన నుండి దూరం అయితే? మరి అప్పుడు ఈ ప్రశ్న మీకు ఎదురైందా? అసలు నేను ఏమి అన్యాయం చేసినా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు వీళ్ళు. నేను వాళ్ళ కోసం రాత్రింబగలు ప్రార్థన చేశా, వాళ్ళు బాగాలేదంటే ఇంటికి వెళ్ళా, అర్ధరాత్రి పిలిస్తే వెళ్ళా, వాళ్ళ కోసం ఇంత కష్టపడ్డా కదా, నేను ఏమి అన్యాయం చేశానని వాళ్ళు ఈరోజు సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారని ఆ బాధ ఉందా మీకు? నిజంగా వాళ్ళ కోసం మీరు ప్రయాసపడితే మాత్రం ఆ వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే, మీ వైపు నుండి అన్ని మేలులు పొంది కూడా మిమ్మల్ని కాదని వెళ్ళిపోయాడు అనుకోండి, పక్కనే ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయాడు, మీకు బాధ అనిపించదా? మరి మీకే అంత బాధ ఉంటే దేవునికి ఎంత బాధ అయిందో చూడండి. దేవుడు అదే ప్రశ్న అడుగుతున్నాడు, నేను మీకు ఏం ద్రోహం చేశానని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు మీరు?
ఒకప్పుడు నేనంటే చాలా ప్రేమ, నువ్వు లేని బ్రతకలేనయ్యా అన్నారు కదా. ఈరోజు నన్ను కాదని వెళ్ళిపోయారేంటి? నాతో అవసరం లేనట్టే వెళ్ళిపోతున్నారు కదా. రోజు పొద్దున్న లేచి నన్ను పలకరించకుండా వెళ్ళిపోతున్నారు. ప్రార్థన లేదు, బైబిల్ లేదు, వాక్యం లేదు. పొద్దున్న లేచి కానీ నేనే తెలివైన వాడిని, నేను అన్ని నా సొంతంగా చేసుకోగలను, దేవుని సహాయం నాకు అక్కర్లేదు అన్నట్టు వెళ్ళిపోతున్నారు కదా. నేను మీకేం ద్రోహం చేశాను, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారని దేవుడు ఒక మనిషిలాగా బాధపడుతున్నాడు కనబడుతుంది అక్కడ. వచనం మళ్ళీ చూడండి, 4వ వచనం. నాలో ఏం తప్పు చూసి మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు? నాలో ఏం వ్యర్థమైన దాన్ని చూశారు మీరు? అసలు నా నుండి వెళ్ళిపోవడానికి ఒక కారణం చెప్పండి అంటున్నాడు. మరి ఈరోజు అదే ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు దేవుడు. ఆ మొదటి ప్రేమ ఎందుకు చల్లారిపోయింది చెప్పండి. బయట ఇంకేం దొరికింది మీకు? నా దగ్గర దొరికిన ప్రేమ కన్నా బయట ఇంకేమైనా దొరికిందా మీకు? చెప్పండి, ఏం దొరికిందని పోయినాం మనం అందరం? యేసయ్యను వదిలేసి బయట ఏం దొరికిందని పోయినాం చెప్పండి. ఏం దొరికింది అసలు ఇప్పటివరకు? నా దగ్గర ఏం వ్యర్థమైనది ఉందని చెప్పేసి వదిలేసి పోయి వ్యర్థమైన దాన్ని వెతికారు మీరు. యేసయ్య లోపల ఏ అన్యాయం కనబడలేదు నీకు. ఆయన యథార్థమైన ప్రేమ చూపించాడు. ఆ మొదటి ప్రేమను దేవుడు గౌరవించాడు. నీకు మాటలు రాకపోయినా, సరిగా ప్రసంగాలు చేయరాకపోయినా, సరిగా ప్రార్థన కూడా చేయరాదు నీకు. ఆరంభ దశలో తప్పటడుగులు వేస్తున్నావు, మాటలు సరిగా ఆ ప్లేస్లో కూడా ముద్దుగా ఎత్తుకొని నిన్ను వాడుకున్నాడు ఆయన. అవన్నీ మర్చిపోయావు. నీ బలహీనతల్లో కూడా నిన్ను ఎత్తుకొని నిన్ను ప్రేమించాడు ఆయన. చాలా సందర్భాలలో దేవుడు ఆరంభ దశలో మనం చేసిన మిస్టేక్స్ని పట్టించుకోలేదు తెలుసా? మీరు మిస్టేక్ చేయకుండానే సేవకు వచ్చారా? మీ పరిచయం ఆరంభ రోజుల్లో మిస్టేక్ జరిగాయా? ఇప్పుడు ఆ మిస్టేక్లు ఎప్పుడైనా గుర్తు చేశాడా దేవుడు? ఉదాహరణకు చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు అబ్రహాము శారా దగ్గరకు వచ్చాడు. ఆదికాండం 18వ అధ్యాయం స్టోరీ చెప్తున్నాను. దేవుడు అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నీకు కొడుకు పుడతాడు అని చెప్పాడు. లోపల పక్కన శారా ఏం చేసింది? నవ్వింది. ఎందుకు నవ్వింది? ఇది జోక్ లాగానే ఉంది సార్, ఇది ఈ ఏజ్లో నాకు కొడుకు పుడతాడని చెప్తున్నాడు, అసలు ఇది నవ్వులాట కాకపోతే ఏంటి మరి అని. అవిశ్వాసంతో వచ్చిన నవ్వా, విశ్వాసంతో వచ్చిన నవ్వా? అంతేనా? ఓకే. ఆ నవ్వు పక్క గదిలో ఉన్న వాళ్ళకి వినబడింది. నిజానికి శారా కనబడట్లేదు వాళ్ళకి, లోపల గుడారంలో ఉంది, వీళ్ళు బయట ఉన్నారు. అక్కడ ఆమె నవ్వింది, ఇక్కడ దేవునికి అర్థమైపోయింది. వెంటనే అన్నాడు, శారా నువ్వు నవ్వనేలా అంటే, అయ్యో తప్పైపోయింది అనాలి. కానీ ఏమన్నది ఆమె? నేను నవ్వలే అంటే, మరి నవ్వాడని చెప్పిన వ్యక్తి తప్ప, నవ్విన వ్యక్తి తప్ప? నేను నవ్వలే అంటే మరి నవ్వాడని చెప్పింది తప్పైపోతుంది కదా ఆమె నవ్వకపోతే. అంటే ఎవరిని తప్పు చేయాలనుకుంది? మరి అది చిన్న తప్ప ఏమన్నా? నేను నవ్వలేదు అని అంటే ఇప్పుడు నవ్వానని చెప్పిన వ్యక్తి తప్పు చేసినట్టే కదా. దేవుడు అంత స్పష్టంగా నువ్వు నవ్వావని చెప్తే కూడా నేను నవ్వలే అని తప్పుని కప్పిపెట్టుకునే ప్రయత్నం చేసింది. తప్ప కదా? ఫస్ట్ నవ్వడమే పెద్ద తప్పు అవిశ్వాసంతో. రెండవది నవ్విన దాన్ని ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటే బాగుండేది, కానీ నేను నవ్వలేదు అన్నది. అలాంటి బలహీనతలు ఉన్న శారాలను గురించి కొత్త నిబంధనకు వచ్చేసరికి శారా గురించి ఏం చెప్తాడు? పేతురు పత్రికకు వచ్చేసరికి ఆమె భక్తి కలిగిన స్త్రీలందరికీ తల్లి పాత్ర వహించింది. ఒకసారి చూడండి, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు. రైట్. ఇప్పుడు శారా యొక్క బలహీనతలు చెప్తున్నాడా, శారా యొక్క గొప్పతనం చెప్తున్నాడా? ఎందుకు ఆమె బలహీనతలు లేవా చెప్పుకోవడానికి? అవి అవసరం లేదు, తీసి పక్కకు పడేశాడు. కొత్త నిబంధన సంఘానికి ఇప్పుడు శారా గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తున్నాడు? ఆమె గొప్పతనం చెప్తున్నాడు. ఆమె తన భర్తను యజమానుడు అని పిలిచింది, ఎంత గౌరవించింది, ఎలా విధేయత చూపించింది అని. ఈ తరం స్త్రీలకందరికీ శారాను ఒక మోడల్గా పెట్టి అలా జీవించండి, ఆమెకు పిల్లలు కండి అని పిలుస్తున్నాడు. నాకు ఇంత విచిత్రంగా అనిపించింది అంటే, ఇన్ని లోపాలున్న శారా గురించి లోపాలు ఏ ఒక్కటి కూడా చెప్పకుండా ఆమె యొక్క గొప్పతనం ఒకటి ఉంది, అది తీసుకొచ్చి చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆరంభ దశలో మనం ఎన్నో మిస్టేక్స్ చేస్తాం, కానీ దేవుని వాటిని పక్కన పెట్టేసి బెస్ట్ని మాత్రమే ఆయన ఫోకస్ చేసుకుంటూ వచ్చాడు. ఓకే, ఆ పసితనపు వయసులో ఎన్నో పొరపాట్లు జరిగాయి మనకు సేవ ఆరంభంలో, కానీ దేవుడు లెక్క చేయలేదు, ఎందుకంటే అది యథార్థమైన ప్రేమతో చేశావు.
దేవుడు దాన్ని వదిలేశాడు, వాటిని పక్కన పెట్టేశాడు. కాబట్టి సో దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి నిజంగా మనకు ఒక్క కారణం కూడా చూపించలేం. మనం దేవుని నుండి దూరం కావడానికి, దేవుని దగ్గర ఈ తప్పు ఉంది కాబట్టి నేను ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయానని చెప్పుకోవడానికి దేవుడు నేరారోపణ చేసే అవకాశాన్ని ఇవ్వడు. ఏ దుర్నీతిని చూసి మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారని ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు సూటిగా మనందరిని అదే ప్రశ్న అడుగుతున్నాడు. ఎందుకు మీకు మొదటి ప్రేమ చల్లారిపోయింది? నేను చూపించలేదా మీకు మొదటి ప్రేమ? నా ప్రేమలో ఏమైనా తక్కువైపోవడం చూసారా మీరు? మరి ఎందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు? ఒకవేళ సూటిగా మనం ఈ ప్రశ్న అడిగితే దేవునికి ఏం జవాబిస్తాం చెప్పండి? వై? మన అందరికి అర్థమైపోయింది ఆ మొదటి ప్రేమను వదిలిపెట్టి కింద పడ్డామని. ఎందుకు పడ్డాం అని చెప్తే ప్రశ్న అడిగితే ఏం ఆన్సర్ చేస్తారు? వై? అక్కడ ఏం తక్కువైందని కింద పడ్డారు, అక్కడ దేవునిలో ఏం లోపం చూసి కింద పడ్డారు, దేవుని కంటే ఎక్కువగా ఇంకా ఇక్కడ ఏముంది అనుకొని వచ్చారు. ఎందుకు ఆయన సహవాసాన్ని వదులుకొని లోకంలో సహవాసం చేయాలనుకో? ఆయన కంటే ఎక్కువ ఏముంది లోకంలో? దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు. నిజంగా యథార్థమైన ప్రశ్న ఇది. నేను మిమ్మల్ని జ్యేష్ఠులుగా చేసుకున్నాను, హై పొజిషన్ ఇచ్చాను, ఈ పొజిషన్ వదులుకోవడానికి నా దగ్గర ఏం తక్కువైందని వెళ్ళిపోయారు మీరు. ఒక విశ్వాసి మన సంఘం నుండి వెళ్ళిపోతేనే మనకు అంత బాధ అనిపిస్తుంది. అన్నీ వాళ్ళు చేయాల్సింది అల్లా చేసిన తర్వాత కూడా మనం కాదని ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతే మనం ఎంత బాధపడతాం. మరి దేవుడు సృష్టికర్తైన దేవుడు, ఆయన మీద ఉన్న మన ప్రేమను చల్లారిపోయి లోకానికి మనం దగ్గర అవుతూ కూర్చుంటే ఆయన ఏమి బాధపడకుండా ఉంటాడా? ఆలోచన చేయండి. ఇది దేవుని యొక్క హృదయ వేదన. రైట్. 6వ వచనం. ఐగుప్తు దేశములో నుండి మమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. దేవుడు ఏం అడగాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? యెహోవా ఎక్కడ అని అడిగే వాళ్ళే లేరండి. ఇప్పుడు అరణ్యములో, ఎడారిలో, నీళ్లు లేని ప్రాంతాల్లో, చెట్లు లేని ప్రాంతాలలో, భయంకరమైన అపాయకరమైన స్థితుల్లో, కొండల్లో, లోయల్లో మమ్మల్ని నడిపించిన దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆ దేవుని మేము పోగొట్టుకున్నాం, ఆ దేవుని మిస్ అయిపోయాం, ఆ దేవుని అడ్రస్ మిస్ అయిపోయింది, ఆ దేవునితో సంబంధం తెగిపోయింది. ఆ దేవుడు ఎక్కడున్నాడు? మాకు ఇప్పుడు ఆ దేవుడు కావాలి అని వెతికేవాడు ఒక్కడు కూడా లేడట. ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి. ఆ వచనం మళ్ళా చదవండి, ఈరోజు అందరికి అర్థం కావాలి. ఇలాంటి పరిస్థితులు గుండా దేవుడు నేను తీసుకొచ్చాడు. ఒకసారి గుర్తు చేసుకో. నీ జీవితంలో లోతైన పరిస్థితులు ఉన్నాయి, లోయలు వచ్చాయి, కొండలు వచ్చాయి, పర్వతాలు వచ్చాయి, ముళ్ళ కంచెలు వచ్చాయి, ఎడారులు వచ్చాయి. వీటన్నిటి నుండి దేవుడు నిన్ను నడిపించలేదా? నీ జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు అన్నిట్లలో చేయబట్టుకొని నడిపించిన దేవుడు, ఆ దేవుడు ఏమాయన నిన్ను ఆలోచన చేయలేదా? నిన్ను ఎత్తుకొని నడిపించాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయేలులను తన భుజముల మీద మోసాడు. గద్ద రెక్కల మీద తన పిల్లల్ని మోసినట్లుగా ఒక తండ్రి తన బిడ్డలని భుజముల మీద ఎత్తుకొని మోసినట్లుగా నేను మిమ్మల్ని మోసాను. ఆ మోసిన దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడిగే ప్రశ్న ఎవరిలో కనబడట్లేదట. నీ లైఫ్లో ఎన్ని ఉడిదొడుకులను దేవుడు నడిపించాడు ఒకసారి గుర్తు చేసుకో. అలా నడిపించిన దేవుడు ఈరోజు ఎక్కడున్నాడు నీకు? అలా అడిగే వాళ్ళు కూడా లేరంట. అసలు దేవునికి దూరమైన స్థితిలో ఉండి అయ్యో దేవుని సన్నిధిని కోల్పోయామే, తిరిగి ఆ దేవుడు ఎక్కడున్నాడు, ఆ దేవుని దగ్గర నేను ఎలా చేరాలి అన్న కోరిక కూడా లేదట మనుషులకు. ఆ దేవుడు ఏమాయను? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వచ్చిన దేవుడు ఏడి అని అడిగే వాళ్ళు కావాలట ఆయనకి. అంటే ఆయన కోల్పోయిన స్థితిని కూడా గుర్తించలేని స్టేజ్లో ఉన్నారు సంఘం. ఆయన ఇక్కడ లేడు, ఉన్నాడు అనుకునే భ్రమలో బ్రతికేస్తున్నాం. ఉంటే ఇలా ఉండదు, దేవుడు ఇక్కడ ఉంటే ఇలా ఉంటుందా? దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆ స్థలం అంతా అగ్నిమయమై ఉంటుంది. ప్రజల లోపల నిద్ర రాదు, మంట లోపల రగులుతుంటుంది, తలంపులు ఇటు అటు పోవు, ఇక్కడే ఉంటారు. ఆ దేవుని ప్రెజెన్స్ ఉంటే మనిషి ఇలా ఉండడు, నిర్జీవంగా ఉండడు, లోపల జీవం వచ్చేస్తుంది. సో ఈరోజు మరి పోగొట్టుకున్నాం కదా, పోగొట్టుకున్నామన్న బాధ కూడా ఎవరికి? ఆ దేవుడు ఎక్కడున్నాడు అని అడగాలట. ఎవరు అడగట్లేదని కూడా ఇంకొక చింత ఆయనకి. ఆ వచనం మళ్ళీ చూడండి, 6వ వచనం. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములు అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు? ఎక్కడెక్కడి నుండి నడిపించాడో గుర్తుపెట్టుకోండి. నిన్ను ఏ స్థితిలో నుండి నేను నడిపించాడు? ప్రాణపాయ స్థితిలో నుండి నేను తప్పించాడు, గాఢాంధకారపు లోయలో గుండా నేను నడిపించాడు, లోయల్లో గుండా నడిపించాడు, ఎడార్లో గుండా నడిపించాడు. అలా నిన్ను నడిపించి చేయబట్టుకుని నడిపించిన ఆ దేవుడు ఈరోజు ఎక్కడున్నాడు?
ఎక్కడున్నాడని అడిగే స్థితిలో కూడా ఎవరు లేరు. సంచారమైనను నివాసమైనను చేయని దేశంలో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. అసలు ఏడి దేవుడు ఏమైపోయాను అనే ఆలోచన కూడా లేదు ఎవరికి. జీవితాన్ని అలా గడిపేస్తున్నారు అంతే. మీకు ఒక స్టోరీ మళ్ళీ గుర్తు చేస్తాను నేను. యేసు ప్రభు, ఆయన తల్లి అయిన మరియా, యోసేపులు కలిసి ఆయన బాలుడుగా ఉన్న టైంలో యెరూషలేము దేవాలయానికి పండుగ ఆచరించడానికి వెళ్ళారు. పండుగ అయిపోయింది, అందరూ రిటర్న్ జర్నీలో ఉన్నారు. యెరూషలేము నుండి మళ్ళీ నజరేతుకు బయలుదేరారు. ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఒక రోజంతా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు యేసు ప్రభువు వెంట లేడనే సంగతి కూడా గ్రహింపు లేదట వాళ్ళకి. ఓకే, ఆ రోజుల్లో సమస్య ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే గొప్ప బంధువులు అందరూ ఉన్నారు, ఎక్కడో ఒక దగ్గర బంధువుల దగ్గర ఉంటాడులే అనుకున్నారు అంతే. అదే ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా చేయబట్టుకొని తీసుకెళ్లేవాళ్ళు. వాళ్ళు అనుకున్నది ఎక్కడ పొరపాటు జరిగిందంటే చాలా గొప్ప జనసమూహము ఉంది. ఎంత గొప్ప జనసమూహం ఉన్నా నా కొడుకు నా దగ్గర ఉన్నాడా లేదా అని చూడాలి కదా, అది మిస్ అయిపోయింది. లోకంలో ఎంతమంది దగ్గర యేసయ్య ఉన్నా ఫస్ట్ ఎవరి దగ్గర ఉండాలి? వాళ్ళ దగ్గర ఉంటే పర్వాలేదులే అనుకోదు నువ్వు. మన సమస్య ఏంటంటే వాళ్ళ దగ్గర యేసయ్య ఉన్నాడా, ఓకే, నీ దగ్గర ఉన్నాడా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా యేసు ప్రభు వారి వెంట లేకుండానే ఎంత దూరం ప్రయాణం చేశారు? వాళ్ళన్నా ఒక దినం ప్రయాణం చేశారు. మన 10 సంవత్సరాలు అయిపోయింది కదా. కొందరు 20 సంవత్సరాల సర్వీస్ ఉంది. యేసయ్యని ఎక్కడో వదిలేసి వచ్చారు, అవునా? వాళ్ళన్నా ఒక్కరోజే ప్రయాణం చేసి వెంటనే గుర్తుపట్టేసారు, అమ్మో మిస్ అయిపోయాం, యేసు ప్రభుని ఎక్కడ వదిలేసాం అని బంధువుల్లో వెతుక్కోవడం ప్రారంభించారు. ఒక్కరోజుకి వారు తప్పు అర్థమైపోయింది, వెతుక్కున్నారు. 10 సంవత్సరాలు అయింది, కొందరిది 15 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయిపోయింది. యేసుని ఎక్కడో వదిలేసి వచ్చాం. మనం నడిపించిన యేసు ఎక్కడ? యేసు మనతో లేడే అనే గ్రహింపు కొంతవరకు 5 సంవత్సరాలైనా రావట్లేదు, 10 సంవత్సరాలైనా రావట్లేదు. అయ్యో ఎక్కడో మిస్ అయిపోయాం, మనం ఆయన ఎక్కడో వదిలేసాం, ఆయనతో సహవాసం తెగిపోయింది, ఎక్కడో పడిపోయాం, మనం ఆయన మిస్ అయిపోయాం అన్న ఆలోచన ఈరోజు మనుషులకు లేదు. ఎందుకంటే ఇప్పుడు సౌకర్యాలు ఎక్కువైపోయినాయండి. అప్పుడంటే అప్పుడున్న బాధల కన్నా గుర్తొచ్చేది యేసయ్య. ఓకే, ఇప్పుడు మనం మర్చిపోయినా ఏదో ఒక సమస్య రాగానే దేవుడా అని మళ్ళీ గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు ఏం సమస్యలు లేవా, డబ్బులు ఎక్కువైపోయాయి, మనిషికి డబ్బు ఎక్కువైపోయింది. ఈరోజు ఏదైనా సమస్య రాని ఇమ్మీడియట్ డబ్బులు పడేయాలా, తీసేసుకోవాలా. ఒకప్పుడు జ్వరం వచ్చినా ఏదొచ్చినా రూపాయి పెట్టి హాస్పిటల్ పెట్టుకునే పరిస్థితి లేదు. మోకరించి అక్కడనే ప్రార్థన చేయడం, అర్ధరాత్రి పిల్లలు ఏడిచినా ఇంకేం వేరే మార్గం లేదు మనకు, మోకరించి ప్రార్థన చేయడం తప్ప ఏం లేదు. మరి ఈరోజు ఏ చిన్న సమస్య అయినా చలో సూర్యాపేట నైతో హైదరాబాద్ నైతో ఖమ్మం చలో ఎక్కడికైనా పోయి డబ్బులు ఎంతైనా కానీ బిడ్డ బాగా కావాలి అంటే హాస్పిటల్ తీసుకెళ్ళడం తప్పని కాదు నేను చెప్పేది. అంటే దేవుని మీద ఆధారపడే మనస్తత్వం అనేది పూర్తిగా ఇప్పుడు దేవుడు లేకపోయినా పర్వాలేదు సార్ మేము హ్యాండిల్ చేసుకోగలం అనే స్టేజ్కి వచ్చేసాం. సమస్య వస్తే ఒకప్పుడు దేవుడు, ఇప్పుడు సమస్య వస్తే దేవునితో పని, మనకు అన్ని రిసోర్సెస్ వచ్చేసాయి. సో దేవుడు గుర్తు రావట్లేడు. ఇక దేవుని ఎక్కడో వదిలేసాము. మరియా యోసేపు కనీసం ఒకరోజు ప్రయాణం అంత దూరం చేసి అక్కడ గుర్తుపట్టేశారు, అమ్మో యేసయ్యని మిస్ అయిపోయాం. వెతుక్కున్నారు మళ్ళీ ఆయన దొరికేంతవరకు 3 రోజుల ప్రయాణం పట్టింది. ఒక్కరోజు ప్రయాణమే చేశారు వాళ్ళు, కానీ వెతుక్కుంటూ అక్కడ మళ్ళీ యెరూషలేముకి వచ్చేసరికి ఎన్ని రోజులు పట్టిందట? 3 రోజులు పట్టింది. అమ్మో 3 రోజులకే ప్రాణం తల్లడిల్లిపోయింది వాళ్ళది. మరి 30 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ప్రాణం తల్లడిల్లట్లేదేంటి? యేసయ్యని వదిలేసి ఆయన ఉన్నాడేమో అన్న భ్రమతో బ్రతికాము. ఒకసారి చెక్ చేసుకోండి ఉన్నాడో లేదో. ఆ భ్రమతో ఉన్నంతసేపు బాగానే ఉంటుందండి. ఉన్నాడు సార్ యేసయ్య మాతోటే ఉన్నాడు అనుకుంటున్నావు, అనుకుడు ఒకసారి ఆగి చూడు ఉన్నాడా లేదా. ఆగి చూస్తే గుండె బదులైపోతాయి. అయ్యో ఇన్ని రోజులు యేసయ్య లేకుండానే ప్రయాణం చేశాను, యేసయ్య లేకుండా పరిచర్య చేశాను, యేసయ్య లేకుండానే మందిరాలు కట్టుకుంటూ, యేసయ్య లేకుండానే స్వార్థ సేవ చేశానా. ఒకసారి రియలైజ్ అవుతే ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు ఒక్కరోజు ప్రయాణమే చేశారు, కానీ యేసయ్యని కనుగొనడానికి ఎక్స్ట్రా 2 days పట్టింది, డబల్ టైం పట్టింది కనుక్కోవడానికి. ఈరోజు నువ్వు మిస్ అయిపోయి 10 years అయిందేమో, మళ్ళీ యేసయ్య ఆ ఒరిజినల్ స్టేజ్కి నువ్వు రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో. ఒకవేళ ఆ రేషియోని బట్టి చూస్తే ఎంత టైం పడుతుంది. 4 రోజుల్లో సాధిద్దాం అనుకుంటున్నారు కదా, చూద్దాం. ఈ నేలలో వదిలేసి వచ్చిన యేసయ్యని వెంటనే కనుగొంటారా? ట్రై చేసి చూడండి. 3 రోజులు ప్రయాణం, మళ్ళీ యేసుని కనుగొన్నారు. సరే కనీసం 3 రోజుల కన్నా కనుగొన్నారు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఫస్ట్ రియలైజ్ కావాలి. ఆ ఐగుప్తు నుండి మమ్మల్ని తీసుకొని వచ్చిన దేవుడు ఏమాయను, ఎక్కడున్నాడు అని అడిగే వాళ్ళే లేరట. అదే ఆయనకు బాధ. నెక్స్ట్ మళ్ళీ ఇర్మియా గ్రంథంకి వద్దాం. దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తిరునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి. దేవుడట
ఐగుప్తు బానిసత్వం నుండి తీసుకొని వచ్చి శ్రేష్టమైన భూఫలములు గల కనానుకు తీసుకొని వస్తే, తన పవిత్రమైన స్థలానికి తీసుకొని వస్తే దాన్ని కూడా అపవిత్రపరిచేశారట వీళ్ళు. దేవుడు మనలందరినీ నమ్మి పరిచర్య బాధ్యతనిచ్చి తన సేవా బాధ్యతని మన చేతికి అప్పగిస్తే ఈరోజు సేవకులు ఏం చేశారట? నా స్వాస్థ్యాన్ని పాడు చేశారు. మీరు సేవకులారా గమనించండి, ఈరోజు మనం బలహీనపడితే మనం ఒకరమే కాదు బలహీనమైనది, నీ చేతికి అప్పగించిన సంఘాన్ని కూడా నువ్వు పాడు చేసిన నాయకుడు అవుతావు, మందనంతా పాడు చేసిన వాడు అవుతావు. అర్థమవుతుందమ్మా? నీ ఒక్కడి భక్తి జీవితం నీ మీద ఆధారపడలేదు, నీ కింద ఉన్న దేవుని సేవ భారం దేవునికి అప్పగించాడు, దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. నీ తప్పు ఈరోజు నువ్వు గ్రహించకపోతే నీ చేతికి అప్పగించబడిన దేవుని స్వాస్థ్యం అది నష్టపోతుంది. ఇజ్రాయెల్ మీద దేవుడు నేరారోపణ చేసినట్టే ఈరోజు మన మీద కూడా చేస్తున్నాడేమో ఒకసారి ప్రశ్నించుకుందాం. ఆ మాటను చూడండి. నెక్స్ట్ 8వ వచనం. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు ఎరుగరు, ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలు పేరట ప్రవచనములు చెప్పుదురు. ఆగండి, ఎవరు అడగాలి ఇప్పుడు? ఎవరు అడగాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు? సరే, ఆ విశ్వాసులకంటే సరిగా తెలిసి తెలియక చర్చ్కి వస్తున్నారు, పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతారు. పాస్టర్లు అడగాలి కదా. చర్చిలో నిర్జీవంగా ఉంది, చచ్చిపోయినట్టు ఉంది, యేసయ్య లేడు, జీవం లేదు, యేసయ్య ఎక్కడున్నాడు అని ఎవరు అడగాలి? పాస్టర్లు. విశ్వాసులు కాదు ఫస్ట్ అడగాల్సింది. ఎవరు అడగాలి ఫస్ట్? ఎవరిని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అడగాలని? యాజకులు ఎందుకు అడగట్లేదు అని అంటున్నాడు. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడగరు. రెండవది, ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు. అసలు వాక్యాన్ని అయితే బలంగా బోధిస్తున్నారు, అబ్బో ఉజ్జీవ ప్రసంగాలు జరుగుతున్నాయి, కానీ అసలు వాళ్ళకి నేనే పరిచయం లేదు, నన్ను ఎరగరు వాళ్ళు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. అంటే సేవ జరుగుతున్నట్టే అనిపిస్తుంది, కానీ యేసును ఎరగకుండా జరిగే సేవ జరిగిపోతుంది. యేసును వదిలేసి వెళ్ళిపోతూనే ఉన్నారు. యేసు అంటున్నాడు, అసలు యాజకులు అడగట్లేదు నన్ను, ప్రసంగ సామ్రాట్లు ఉన్నారు, ఒకరి నుంచి ఒకరు ప్రసంగాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు నన్ను ఎరుగురు. ఎంత ఘోరమైన పరిస్థితి. నేను నిన్న సండే రోజు ప్రసంగం చేస్తూ ఉంటే ఇవన్నీ ఆలోచనలు వచ్చాయి నాకు. సండే రోజు ప్రసంగం చేస్తూ అసలు ఆదికాండం స్టోరీ నడుస్తాం. ఆదికాండం స్టోరీలో లాబాను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. లాబాను స్టోరీ తెలుసు అందరూ విన్నారా? సండే ప్రసంగం ఎవరైనా? ఓకే, వెరీ గుడ్. లాబాను దగ్గర నుండి యాకోబు పారిపోతూ ఉన్నాడు. స్టోరీ అందరికి తెలుసు అనుకుంటున్నాను. ఓకే, ఆదికాండం 31వ అధ్యాయంలో జరిగిన స్టోరీని మీకు వివరిస్తున్నాను. ఓకే, సో జస్ట్ తెలిసిన స్టోరీ కాబట్టి ఇక దాంట్లో టైం వేస్ట్ చేయకుండా వెళ్దాం. యాకోబు తన మామయ్య అయిన లాబాను ఇంటి దగ్గర ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు? 20 సంవత్సరాలు పనిచేశాడు. 14 సంవత్సరాలు తన భార్యల కోసము, 6 సంవత్సరాలు జీతం కోసం పనిచేశాడు. 20 సంవత్సరాలు పనిచేసినా తన మామ అతన్ని విడిపించడానికి, అతను వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇవ్వట్లే. అక్కడే ఉంచుకోవాలని, బానిసగా ఉంచుకోవాలనుకున్నాడే తప్ప యాకోబుని పంపడం ఆయనకి ఇష్టం లేదు. ఈ లాబాను 3 రోజుల ప్రయాణం అంత దూరం వెళ్ళాడు, ఏదో పని నిమిత్తం వాళ్ళ గొర్రెల బొచ్చులు కత్తిరించడానికని 3 రోజులంత దూరం ప్రయాణం వెళ్ళిపోయాడు. మంచి ఛాన్స్ దొరికిందని యాకోబు ఏం చేశాడు? ఆ స్థలాన్ని విడిచిపెట్టి మొత్తము తన భార్యలు, తన పిల్లల్ని, తన మందరు అంతా తీసుకొని పారిపోయాడు. ఈయన పారిపోయి 3 రోజులంత దూరం ప్రయాణం చేసేసరికి ఒక నది దాటి అవతలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత లాబానికి తెలిసింది, ఇగో యాకోబు అంతా తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోయాడు. తెలిసిన వెంటనే ఏం చేశాడు లాబాను? తన బంధువులను, స్నేహితులు అందరినీ పోగు చేసుకొని పెద్ద సైన్యాన్ని రెడీ చేసుకొని యుద్ధానికి పోయినట్టు పోయాడు. ఎవరి మీదకి? యాకోబు మీదకి వెళ్ళాడు. సరే, మొత్తానికి పరిగెత్తుకుంటూ యాకోబుని పట్టుకున్నాడు. యాకోబుని పట్టుకున్న తర్వాత, నువ్వు నాకు చెప్పకుండా ఎట్లా వెళ్ళిపోయావు? ఏదో చెరపట్టిన శత్రువులు వచ్చి చెరపట్టి తీసుకొని వెళ్ళిపోయినట్టు తీసుకెళ్ళిపోయారు నా పిల్లల్ని. ఒక మాట చెప్తే మంచి బ్యాండ్ మేళాలు పెట్టి మంచిగా విందు చేసి ఆర్భాటంతో పంపించేవాడిని కదా. ఇవన్నీ ఉట్టి మాటలే కదా. ఓకే, అలా పంపించేవాడు, ఎప్పుడో పంపించేవాడు. పారిపోవాల్సినంత అవసరం ఎందుకు ఏర్పడేది? ఓకే, రైట్. ఓకే, సో అయినప్పటికీ ఇవన్నీ మాట్లాడినాడు. సరే, ఇవన్నీ చెప్పినా యాకోబు తన తప్పుని యథార్థం గొప్ప, అయ్యా నువ్వు నన్ను పంపవేమో, నా కుటుంబానికి నన్ను దూరం చేస్తావన్న భయానికే నేను వెళ్ళిపోయాను తప్ప ఇంకా నీకు చెప్పకుండా వెళ్ళిపోవాలి, మోసం చేయాలన్న ఉద్దేశం అయితే నాకు లేదు. సరే, వెళ్తే వెళ్ళావు, వాళ్ళ నా పిల్లలు ఏం అనలేను, ఏమైనా అందామనుకున్నా నిన్నటి రోజు రాత్రి మీ దేవుడు కళల్లో వార్నింగ్ ఇచ్చాడు. ఇదిగో యాకోబు దగ్గరికి వెళ్తున్నావు, మంచి చెడు ఏం మాట్లాడాల్సిన నోరు మోయి, ఎక్కువ మాట్లాడావంటే బాగుండదు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. కాబట్టి భయపడుతున్నాడు కొంచెం, లేకపోతే ఏం చేద్దాం అనుకొని వచ్చాడో మరి. సరే, మొత్తానికి వచ్చిన తర్వాత యాకోబు మీద ఆయన చేసిన నేరారోపణ ఏంటో తెలుసా? నువ్వు వెళ్తే వెళ్ళు, కానీ నా దేవతలను ఎలా దొంగిలించి వెళ్ళావు అని అన్నాడు. నా దేవతలను ఎట్లా దొంగిలించి వెళ్ళావు అని అంటే ఏం దొంగిలించారు అక్కడ? యాకోబు యొక్క భార్య అయిన రాహేల్ ఏం చేసిందంటే తన తండ్రి యొక్క గృహ దేవతల విగ్రహాలని దొంగిలించేసింది, సంచిలో పెట్టేసుకుంది.
యాకోబు కూడా తెలియదు ఈ విషయం. ఆ గృహదేవతని వెంట పెట్టుకొని తీసుకొని వచ్చేసింది. ఇప్పుడు లాభాన్ని ఇంత ఆవేశంతో వచ్చింది దేనికోసం చెప్పండి? పిల్లల కోసమా? యాకోబు తీసుకెళ్ళిపోతున్న గొర్రెల మేకల కోసమా? దేనికోసము? నేను ఆరాధించిన ఆ గృహదేవతను తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్ళగానే గృహదేవత కనబడకపోయేసరికి ఇమ్మీడియట్గా సైన్యాన్ని రెడీ చేసుకుని మళ్ళీ తెచ్చుకోవాలన్న ఆరాటంతో వెళ్ళి వెతుక్కున్నాడు. యాకోబు అన్నాడు, లేదు లేదు, నా దగ్గర అట్లాంటి పొరపాట్లు ఎవరి దగ్గర ఆ యొక్క విగ్రహం కనబడుతుందో వారు మరణానికి పాత్రులు, వారు బ్రతక తగదు అని అన్నాడు. అది రాహిల్ దగ్గర ఉందన్న సంగతి ఆయనకు తెలియదు. సరే, అంత ఆవేశంతో అన్నాడు, అట్లాంటి పనులు మేము చేయలేము, అయినా నీకు అనుమానం ఉంటే వెతుక్కో అన్నాడు. అప్పుడు ఏం చేసావు? పోనీలే అని వదిలేశాడు ఆయన. సరే, ఈయన ఇంత యథార్థంగా చెప్తున్నాడు, ఉండకపోవచ్చులే అని వెళ్ళిపోయాడా? నో. ఎంత ఈగర్తో వెతుకున్నాడు అంటే, ఎంత ఆరాటంతో ఆసక్తితో వెతుకుతున్నాడంటే, ఖచ్చితంగా ఇప్పుడు నాకు దొరకాలి, అది లేని నేను బ్రతకలేను అన్నంత ఆవేశంతో యాకోబు గుడారంలోకి వెళ్ళిపోయాడు. మొత్తం సామాన్ అనేది సర్దాడు, దొరకలేదు. లేయా గుడారంలోకి వెళ్ళాడు, అక్కడ అన్ని సర్దాడు. వాళ్ళ దాసి గుడారంలోకి అన్నీ ట్రై చేసి లాస్ట్కి రాహిల్ దగ్గర కూడా వెళ్ళాడు. ఆ మంచిగా సంచి చేసుకుని దాని మీద కూర్చున్నది, నేను లేవలేను అని. మొత్తం ఇల్లంతా వెతికాడు, దొరకలేదు. అసలు ఆయన వెతికిన ఆరాటాన్ని చూస్తుంటే అనిపించింది, అబ్బా, ఒక విశ్వాసి దేవుని పోగొట్టుకున్న స్థితిని గుర్తించి అలా వెతికితే ఎంత బాగుండో. ఒక జీవం లేని దానికోసము అది పోయిందని, నా పిల్లలు కాదు, నా మందు కాదు, నా ఆస్తి కాదు, నాకు నా గృహదేవత కావాలని వెతుక్కున్నాడు. చూసారా? సజీవుడైన దేవుని కోల్పోయిన సంఘము దేవుని అలా వెతుక్కుంటే ఈరోజు సంఘాలు ఎంత ఉజ్జీవింపబడతాయో. అమ్మా, ఈరోజు మన దుస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చాలు గొప్ప గొప్ప ప్రసంగాలు విన్నాం, అయిపోయింది. దేవుడు కొత్త ఏం చేయమనట్లేదు, ముందు చేసినవి చేయండి. నన్ను ఎక్కడో మిస్ అయిపోయారు మీరు, నేను ఎక్కడ మిస్ అయినా తెలుసుకోండి. ఎక్కడ దేవునికి నీకు ఎడబాటు కలిగింది, ఏ తప్పు చేసినప్పుడు దేవునితో ఉన్న సహవాసం నీకు తెగిపోయింది, ఎక్కడ మిస్ అయిపోయావు ఒక్కసారి గుర్తు చేసుకో. ఆ గుర్తు చేసుకొని దేవుడు ఎక్కడున్నాడు, నేను ఎక్కడి నుండి ఆయన సహవాసం డైవర్ట్ అయిపోయాను, ఏ సందర్భంలో నేను దేవుని యొక్క ప్రేమను మిస్ అయిపోయాను, దేవుని ప్రేమించకుండా ఇంకా దేన్ని ప్రేమించడం ద్వారా దేవుని నుండి దూరం అయిపోయాను, డబ్బున, పేరు ప్రఖ్యాతులన, సుఖ సౌఖ్యాలన, దేన్ని ఆశించి దేవుని దగ్గర నేను దూరం అయిపోయాను. ఏది దేవుని ప్రేమను నన్ను దూరం చేసింది? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, వస్త్రహీనత అయిన ఏది యేసు ప్రేమ నుండి ఆయనను వేరు చేయలేకపోయింది. మరి నిన్నెందుకు వేరు చేస్తుంది? నిన్ను ఏది వేరు చేసింది? ఆయన అంటున్నాడు, ఏది నన్ను వేరు చేయలేదు అన్నాడు. మనం వేరు అయిపోయాం ఆల్రెడీ. ఏది వేరు చేసింది మనని? ఓకే, ఏదో వేరు చేసింది. ఆ వేరు చేసింది ఏంటో? లాభాను వెతికినట్టు, లాభాను తన దేవత కొరకు వెతుక్కున్నట్టు ఈరోజు మనం వెతుకుదాం. అసలు దేవుని బాధ అంటే ఏంటంటే, పోగొట్టుకోవడమే ఒక పెద్ద బాధ. అంటే పోగొట్టుకున్నామన్న గ్రహింపు లేకుండా బతుకుతున్నారు, అదొక పెద్ద పొరపాటు. మూడవది, అసలు పోగొట్టుకున్న దాన్ని వెతికి మళ్ళా తిరిగి ఎక్కడున్నాడయ్యా నా దేవుడు, నేను ఎక్కడ మిస్ అయిపోయానా అనే వాళ్ళే లేరట అసలు. దాంట్లో యాజకులు లేరు, ధర్మశాస్త్రోపదేశకులు లేరు. కానీ పొద్దున్న లేస్తే మళ్ళీ బైబిలే కదా. ధర్మశాస్త్రోపదేశంలో ఏం చేస్తారు వాళ్ళు పొద్దున్న లేసి? అయ్యో, ఎప్పుడు చూసినా మళ్ళీ వాక్యాలే వల్లించడం. చూసే వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, అబ్బా, నిజమైన ప్రసంగికుడు ఈయననే, నిజమైన బోధకుడు ఈయన, దేవుడు పంపించిన సేవకుడు అనిపిస్తుంది. పొద్దున్న లేస్తే ప్రసంగాలు అద్భుతంగా చేయొచ్చు మనం, దేవుడు లేకుండా కూడా యాజకత్వం చేయొచ్చు. కానీ దేవుణ్ణి ప్రాముఖ్యతను ఇవ్వకుండా చేసే సేవ ఫలవంతమైనదిగా ఉండదు. నేను మీకు స్వాస్థ్యంగా ఇచ్చిన దాన్ని ఎలా పవిత్రపరిచితిరి? ఐగుప్తు నుండి తీసుకొని వచ్చి నా పట్టణాన్ని, నా స్వాస్థ్యాన్ని మీకు ఇచ్చాను, నా సేవని మీకు ఇచ్చాను, నా మందలను మీ చేతికి అప్పగించాను, నా సంఘమును నేను మీకు అప్పగించాను. దాన్ని కూడా మీరు అపవిత్రపరిచేశారు. దాంట్లో కూడా నేను లేకుండా మీరు చేస్తున్నారు సేవ. ఎప్పుడు కూడా నేను నా దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించుకోలేదు మీరు, ఆయన వెతకలేదు. ఒకడు పోగొట్టుకున్న నాణ్యాన్ని వెతికినట్టుగా, పోగొట్టుకున్న గొర్రె పిల్లను వెతికినట్లుగా ఈరోజు మనం వెతుక్కొని తిరిగి దేవుని సంపాదించుకోవాలి. ఎక్కడ కోల్పోయాం, ఏ స్థితి నుండి పడితేమో అది జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియలు మనం చేయాలి. నెక్స్ట్ ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు అడుగరు, ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలు పేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరిస్తురు. కావున నేనిక మీదట మీతోనూ మీ పిల్లల పిల్లలతోనూ వ్యాజ్యమాడెదను. ఇది యెహోవా వాక్కు. మీతో అయిపోతుందా కథ? మీరు చేసిన కథకు నెక్స్ట్ ఎవరు అనుభవించాలి దాని ప్రతిఫలం? అనుభవిస్తున్నట్టున్నారు ఆల్రెడీ పిల్లలు. మన పిల్లల మీద దాని ప్రభావం పడుతుందా? పడట్లేదా? మీరు చిన్న పిల్లలు కదా, తప్పించుకున్నాం అనుకుంటున్నారేమో. ఇదే త్రోవలో కంటిన్యూ అవుతే దాని పరిస్థితి, మీ రోజు చిన్నపిల్లలే, రేపు వాళ్ళ మీద కూడా పడుతుంది ఆ ప్రభావం. నీతోటి అయిపోదు, నీ సంఘం మీద, నీ పిల్లల మీద దాని నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రానివ్వకండి దయచేసి. నెక్స్ట్
హిత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకొనుడి, మీలో జరిగిన ప్రకారం ఎక్కడైనా జరిగినదా. ఒకసారి వెళ్ళి ఆ అన్యుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. ఆ పక్కన తండాలకు వెళ్ళి వాళ్ళ దేవుని వాళ్ళు ఎట్లా ఆరాధిస్తున్నారో వెళ్ళి తెలుసుకోండి. అక్కడికి వెళ్ళి ఆ ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి, ఆ హిందూస్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. అసలు ఎంత సిగ్గుచేటు. మనము పిల్లల్ని తిడుతూ ఉంటాం, అరే ఆ అబ్బాయి చూడు ఎంత బాగా చదువుతున్నాడు, ఆ అమ్మాయి చూడు ఎంత బాగా చదువుతుందో అని చూస్తే పిల్లలు దాన్ని రిసీవ్ చేసుకోరు. ఇన్సల్ట్ అది. మనం ఇంకొకరిని చూపించి మన పిల్లలకు బుద్ధి చెప్పాలనుకుంటాం, కానీ అది ఇన్సల్ట్ చేసినట్టు అది. ఈరోజు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆ అన్యులను చూసిరండి, కనీసం వాళ్ళ దగ్గర కూడా లేదు కదా ఇంత హీనమైన దశ. పొద్దున్న లేచి వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు, వారి పండుగ దినములు, వారి వ్రత దినములు, వారి అన్ని నమ్మకంగా చేసుకుని పోతున్నారు. కనీసం వాళ్ళనన్నా చూసి బుద్ధి తెచ్చుకోండి. రోజుకి 5 సార్లు నమాజ్ చేసుకుంటున్నారు, పొద్దున్న లేచి అన్యజనులు వాళ్ళు పూజ పునస్కారాలు చేసుకుంటున్నారు, ఏ పండుగను వదలట్లేదు, ఏ చిన్న పండుగను వదలట్లేదు. పొద్దున్న లేస్తే ఈ విగ్రహారాధన విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఇక దేవుడు అంటున్నాడు, పోయి వాళ్ళ దగ్గరన్నా చూసి బుద్ధి తెచ్చుకోండి. అది కిత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకోండి, మీలో జరిగిన ప్రకారం ఎక్కడైనా జరిగినదా. ఏమంటారు? దానికి జవాబేంటి? ఓకే, 11వ వచనం. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా, అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. చాలా. అసలు దైవత్వమే లేని దాన్ని వాళ్ళు తరతరాలుగా పూజ చేసుకుంటూ వస్తున్నారు. మా తాతల ముత్తాతల దేవత సార్, మా గృహదేవత, మా కులదేవత అనుకుంటూ ఇప్పటి వరకు ఫాలో అవుతూ వస్తున్నారు. వాళ్ళకి తెలియని దాన్ని, దైవత్వం కాని దాన్ని ఇప్పటి వరకు వదలకుండా గట్టిగా పట్టుకున్నారు. మీకు దేవుడెవరో తెలుసు, సజీవుడైన దేవుడు తెలుసు. దైవత్వం కాని దాని కొరకు దేవుని వదులుకుంటున్నారు మీరు. వాళ్ళకు దైవత్వం లేని దాన్ని గట్టిగా పట్టుకున్నారు. వాళ్ళు మార్చుకోలేదు వాళ్ళ దేవుణ్ణి. ఈరోజు దేవుణ్ణి ఎరిగి కూడా, దైవత్వము ఆయన శక్తిని అనుభవించి కూడా, ఆ భక్తిలోని శక్తి ఏంటో రుచి చూచి కూడా ఈరోజు దేవుణ్ణి విడిచిపెట్టిన స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నామంటే ఇది దేవుని చాలా బాధ పెట్టిన సన్నివేశమేనండి. ఇంకా కింది వచనం చూడండి, 12వ వచనం. సింపుల్ ఒక విషయం చెప్తున్నానండి, ఇదే భక్తిహీనత కొనసాగితే ఆకాశం నీకు వ్యతిరేకం అవుతుంది, భూమి నీకు వ్యతిరేకం అవుతుంది. ఆకాశం వర్షింపకుండా ఆగిపోతుంది, భూమి ఫలం ఇవ్వకుండా ఆగిపోతుంది. ఇజ్రాయిలు చేసిన పాపానికి దేవుడు తీర్పు ఎలా విధిస్తున్నాడు? ఆకాశమా, ఇక వీళ్ళకి వ్యతిరేకంగా మారిపోను. ఆకాశమా కంపించుక. ఫస్ట్ ఆకాశంతో మాట్లాడుతున్నాడు, నెక్స్ట్ భూమితో మాట్లాడతాడు. ఒకసారి ఆకాశమా దీన్ని బట్టి విస్మయపడము, కంపించు, బొత్తిగా పాడైపోము, ఇదే యెహోవా వాక్. ఆకాశం పాడైపోవడం అంటే అర్థం ఏంటి? ఆకాశంతో ఏం పని మనకు? వర్షం. ఇక వర్షం ఇవ్వకుండా అది ఆగిపోతే పరిస్థితి ఏంటి? నెక్స్ట్ వచనం చూడండి. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలగించుకొనుచున్నారు. రైట్. ఈ వచనాలు మీకు ఏం అర్థమైంది చెప్పండి. ఈ 2 నేరాలు చేశారు అన్నాడు. ఓకే, ఏమేమి నేరాలు చేశారు? 2 విషయాలు త్వరగా. జీవజలముల ఊటైన నన్ను విడిచిపెట్టేశారు. ఇది నన్ను విడిచిపెట్టి ఏం సంపాదించుకున్నారు? ఒకసారి కంపేర్ చేసుకోండి. పొద్దున్నే బయటికి వెళ్తే వాటర్ కావాల్సిన సమృద్ధి అయిన నీళ్లు ఒక మంచి కాలువ, నది ప్రవహిస్తుంది. పొద్దున్నే ఫ్రెష్ వాటర్ వస్తున్నాయి, అది వద్దనుకున్నారట. ఏం కావాలట వాళ్ళకి? తొట్టి తొలపించుకున్నారట. ఎందుకు? వేరే వాటర్ తెచ్చి ఫిల్ చేసుకుంటాం, వీటితో అడ్జస్ట్ అయిపోతాం. ఈ నది వద్దట వాళ్ళకి. తొట్టిలో నీళ్ళుంటే సరిపోతాయట. ఆ తొట్టి నీళ్లు కూడా ఈ నది నీళ్లు కాదు, ఎక్కడ నుండి తెచ్చుకుంటారో మరి. పోనీ తెచ్చుకున్న నీళ్లు కూడా స్టోర్గా ఉంటాయా అంటే ఎలాంటి తొట్టిలు అవి? బద్దలై నీరు నిలవలేని తొట్టులు తొలగించుకున్నారట. దేని వదులుకున్నారు? అసలు జీవజల నది బెస్టా, తొట్టి బెస్టా? పోనీ ఆ తొట్టికి క్రాక్ లేకుండా ఉన్నదా? కనీసం 2 రోజులన్నా నీళ్ళు వస్తాయి అనడానికి. ఇది ఎట్లుందంటే పరిస్థితి, కష్టపడకుండా వారి యొద్దకు జీవజల నదులు వస్తుంటే వాళ్ళు ఏం బావులు తవ్వుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడుండో నీళ్లు మోసుకురావాల్సిన అవసరం లేదు, మంచి జీవన నది ప్రవహిస్తుంది. దేవుడు వారికి కావాల్సిన వనరులన్నీ దగ్గర తీసుకొని వస్తుంటే ఇవి వద్దట. మాకు ఏం కావాలి?
మేము సొంత కష్టపడుకుంటాం. తొట్టిని తొలిపించుకున్నారు, స్టోర్ చేసుకుందాము. ఎలాంటి తొట్టి? క్రాక్ అయిపోయింది. సరే, వెళ్ళి ప్రయాసపడుతున్నా. ఇది వద్దనుకోను కదా మీరు ప్రయాసపడేది. జీవజల నదిలో ఊట అయిన దేవుని కాదనుకొని వ్యర్థమైనది లోకంలో ఇంకేదో సంపాదించుకొని స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నారు కదా. అది ఎట్లుంటుందంటే, పొద్దున్న నుండి సాయంకాలం వరకు కష్టపడి బిందెలు మోసుకొని వచ్చి దాంట్లో పోస్తారు. గంట సేపు కాకనే మరి ఇప్పుడు అదే పరిస్థితి లేదా? నీ సంపాదన అంతా చినిగిపోయిన సంచులు వేసినట్లేదు. ఎంత డబ్బులు అప్పుడైతే 100 రూపాయలు వస్తే సరిపోయేవన్నీ. ఇప్పుడు 10,000 వచ్చినా కళ్ళు తెరిచేసేలోపు కళ్ళమడతలేవు. 10,000 కాదు, లక్షకే విలువ లేదు. ఇప్పుడు ఏమైపోతున్నాయి? తీసుకొచ్చిందంతా బద్దలైన తొట్టిలో వేసేస్తున్నాము. క్రాక్స్ వచ్చేసినాయి. నీ కష్టార్జితం వృధా అయిపోతుంది. కష్టపడకుండా దేవుని మీద ఆధారపడితే, జీవజల నదిలో ఊటైన దేవుని యొద్దకు నువ్వు ఆశ్రయిస్తే, అసలు దేవుడు ఆ నది ఎప్పుడు ఎండిపోదు. ఆ నది ఎప్పుడు ఎండిపోదు. దేవుని పక్కన పెట్టేసి మనం చేసే ఏ ప్రయత్నమైనా అది ఒక బద్దలైన తొట్టిలో నీళ్లు పోసినట్టే ఉంటుంది. ఎంత ప్రయాసపడ్డా దాని ప్రతిఫలాన్ని చూడలేరు. ఇక్కడ వాళ్ళు చేసిన తప్పు 2 కనబడుతున్నాయి. 2 నేరములు చేసి ఉన్నారు. జీవజల ఊటైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. అంటే దేవుని కాదని సొంత ప్రయత్నాలన్నీ ఏవేవైతే చేస్తున్నారో అవి వ్యర్థమైపోతాయి. అవి దేనికి పనికిరావు. సమృద్ధి అనేది ఉండదు. కష్టానికి దాని ఫలం కనబడదు. కష్టార్జితం అంతా వృధా అయిపోతుంది. శ్రమ వృధా అయిపోతుంది. పొద్దున్న లేసి రాత్రి వరకు పరిచయం చేస్తున్నాం, ఫలం కనబడదు. ఎందుకంటే బద్దలైన తొట్టిలో నీళ్లు పోసినట్టే ఉంది పరిస్థితి. అవన్నీ కాదని పక్కన పెట్టి జీవజలం ఊటైన దేవుని ఆశ్రయిద్దాం. ఆయన ఎక్కడ మిస్ అయిపోయినా ఆయన సంపాదించుకుంటే మరలా మనం సమృద్ధిని అనుభవించగలుగుతాం. 14వ వచనం. పదమసింహములు వాని పైని బొమ్మలు పెట్టెను, గర్జించెను. అవి అతని దేశము పాడు చేసెను. అతని పట్టణములు నివాసులు లేక పాడాయను. లోపు తహపనేసు అను పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసిరి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములు నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటివి. ఎంతమందికి బాధలు ఉన్నాయి ఈరోజు? నేను మిమ్మల్ని సూటి ఒక ప్రశ్న అడుగుతున్నా. ఈ బాధలు మీరే కొని తెచ్చుకున్నారా? దేవుడు మిమ్మల్ని పరిపూర్ణలు చేయడానికి అనుమతినిచ్చిన బాధల? అంటే బాధలు అనేవి నువ్వు విశ్వాసగా పరిపూర్ణుడిగా ఉన్నప్పుడు కూడా వస్తాయి. ఓకే, బాధలు వచ్చినంత మాత్రాన మన బుద్ధిహీనతనే కాదు. దేవుడు మనల్ని శ్రమల గుండా తీసుకెళ్తాడు, పరిపూర్ణంగా చేయడానికి తీసుకెళ్తాడు. అయితే ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బాధలు మిమ్మల్ని పరిపూర్ణతలోని తీసుకెళ్ళడానికి దేవుడు అనుమతినిచ్చినాయా, లేదా మీరే పని కట్టుకొని కొని తెచ్చుకున్నారా? మనమే కాదు, ఆనాటి ఇజ్రాయిల్ కూడా అదే తప్పు చేశారు. ఇంత నష్టపోవడానికి కారణం ఏంటనంటే ఈ బాధలని మీరే కొని తెచ్చుకున్నారు. మీరు దాసులా? ఏమైనా మీరు వెలచలించబడి కొనబడిన దాసులా? మీరు అంటే మామూలు లోకంలో ఎన్నికలేని స్థితిలో ఉన్న వాళ్ళ? మీరు నా బిడ్డలై ఉండి కూడా మీరు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అక్కడ ప్రశ్న చూడండి. అసలు ఏమన్నాడు వాడు? ఇజ్రాయిల్ కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా? కాడు. ఇంట పుట్టిన దాసుడు కాదు, కొనబడిన దాసుడు కాదు, కుమారుడు. కానీ దాసుల్లాగా గొడ్డి చాకిరి చేయాల్సి వస్తుంది ఈరోజు. ఏం పరిస్థితి అయ్యా మీది? నా పిల్లలై ఉండి కూడా, రాజు బిడ్డలై ఉండి కూడా బయటికి వెళ్ళి ఎంత దుస్థితిలో అనుభవించాల్సి వస్తుంది. ఏం బతుకయ్యా మీది అంటున్నాడు. ఎందుకు వచ్చింది ఈ దుస్థితి? నీకు నీవే ఈ బాధ కలుగజేసివి కొంటివి కదా. ఎవరు తెచ్చుకున్న కష్టాలు ఇవి? చదవండి, మళ్ళా వచ్చిన 17వ వచనం చదవండి. ఎందుకు తెచ్చుకున్నావు? ఎవరు తెచ్చారు? దీనికి కారకులు ఎవరు? ఎవరు నిందిస్తారు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న కష్టాలకి ఎవరి మీద నెట్టుతావు? ఇప్పుడు ఎందుకు నీకు నీవే బాధ తెచ్చుకున్నావు? ఎవరిని విసర్జించినందుకు? నిన్ను మంచిగా నడిపిస్తున్న దేవుని కాదని ఆ ఆరంభ రోజులు గుర్తు చేసుకోండి. దేవుడు చేయి పట్టుకొని నడిపించిన రోజులు గుర్తు చేసుకోండి. ఆయన చేయి పట్టుకొని నడిపిస్తున్న రోజులు ఎంత బాగుండేవి. సాయంకాలం కాగానే ఏది రావాలో అది వచ్చేది ఆ టైంకి. పొద్దున్న లేస్తే ఏం కావాలో ఆయన అరేంజ్ చేసేవాడు. రేపు ఏందో మనకు తెలియదు, ఆయన ఆ పూటకు వచ్చేసేవి. ఆయన చేయి పట్టుకొని నడిపించిన రోజులు గుర్తు చేసుకోండి. అది వదిలేసావు కదా. ఆయనను విసర్జించి నువ్వు సొంతగా తొట్టి తొలిపించుకున్నావు, నీళ్ళు పోయించుకున్నావు, ప్రయాసపడుతున్నావు కదా. ఆయన సహాయం నాకు అక్కర్లేదు, నేను ఏమైనా చేయగలను అనుకున్నావు కదా. నీకు నీవే బాధను కొని తెచ్చుకున్నావు. మరి ఏం చేద్దామంటారు ఇప్పుడు? అది ఎప్పుడో ఇజ్రాయెల్ గురించి రాయబడింది, ఈరోజు మన గురించే.
నిజంగా మనం బుద్ధిహీనంగా చేసుకున్న పొరపాట్లు ఈరోజు అనుభవిస్తున్నాం. దేవుడు అనుమతించినవి కాదు ఇవి. దేవుడు మనల్ని పరిపూర్ణతలోకి తీసుకెళ్ళడానికి వచ్చే శ్రమలు కాదు ఇవి. 90%, 99% కూడా ఈరోజు ఏదైతే ఇబ్బంది మనం అనుభవిస్తున్నాం మన చేతులారా చేసుకున్న తప్పులు ఇవి. సరే ఇప్పటికైనా సరే అయిపోయింది, అది అయిపోయింది, మరి ఏం చేద్దాం? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు మన నుండి? నా తట్టు తిరండి. ఎందుకు మరలా ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పమంటున్నాడు దేవుడు? ఒకవేళ వాళ్ళు నాశనం కావాలని కోరుకుంటే వదిలేసేవాడు దేవుడికి, వాళ్ళ విషయంలో పట్టించుకునేవాడు కాదు. మరలా ఇర్మియా ప్రవక్తను పిలిచి ఇదిగో వాళ్ళ చెవులకు వినబడేటట్టు వెళ్ళి చెప్పు అని ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళని మరలా తిరిగి తీసుకొని రావాలని. అలా నశించిపోయిన స్థితిలోనే వారిని విడిచిపెట్టడం దేవునికి ఈరోజు ఎందుకు చెప్తున్నాడు దేవుడు మనకు? ఇలాగే మనల్ని విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు నీ యవ్వన కాలంలో యథార్థమైన ప్రేమను చూపించు, అది గుర్తుంది ఆయనకి. ఒకవేళ ఆ రోజు నువ్వు నటిస్తే ఈరోజు దేవుడు నిన్ను పట్టించుకునేవాడు కాదు. అప్పుడు బాగా చేశావు, అది బాగా నచ్చింది దేవునికి, అది గుర్తుంది దేవునికి. అప్పుడు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చావు, ప్రాణం ఇవ్వడానికి రెడీగా ఉన్నావు. అప్పుడు దేవుడు లేనిదే బ్రతకలేని అన్నావు కదా, అది గుర్తుంది ఆయనకి. ఆ సెంటిమెంట్తో ఈరోజు నేను నీ దగ్గరకు వచ్చాడు ఆయన. వదలలేకపోయాడు నిన్ను. సరే ఇంతగా నువ్వు విసర్జించి దేవుని వదిలేసినా ఆ మొదట నువ్వు చూపించిన ప్రేమ ఆయన గుర్తొచ్చింది. దాని కొరకు మళ్ళీ నీ దగ్గరకు వచ్చి ఇదిగో తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నువ్వు తలుపు తీసిన ఎడలా నేను లోనికి వస్తాను. ఒకప్పుడు నన్ను ప్రేమించిన సంఘం లవోదికయ సంఘం, దేవుడు కూడా ప్రేమిస్తున్న సంఘం లవోదికయ సంఘం, ఈరోజు బయటికి గంటేసినా ఆయన ఎందుకు ఇంకా తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు? వాళ్ళని వదిలేసి వెళ్ళిపోలేదు ఎందుకు? ఒకప్పుడు యేసయ్యను ప్రేమించిన సంఘమే అది. సో ఈరోజు మన జీవితాలను కూడా దేవుడు ఎందుకు మరలా దర్శిస్తున్నాడు అని అంటే మనం ఆరంభంలో చూపించిన ప్రేమ ఆయన జ్ఞాపకం ఉంది. చెప్పండి, అక్కడ ఉన్నాయి చెప్పండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సెకండ్ పాయింట్ ఏం లేదు. ఆరంభంలో ఆ భక్తి ఆ భయం ఇప్పుడు లేవు. ఇది తెలుసుకున్నట్టు ఏం చేస్తుంది తర్వాత? వెరీ గుడ్. బాధలు కొంచెం గట్టిగా టైట్గా అయితే ఏం గుర్తొస్తుంది అప్పుడు? అదే ఎక్కడ మిస్టేక్ జరిగింది. సో ఖచ్చితంగా మనం ఈ శిక్షను కొని తెచ్చుకున్నాం కాబట్టి ఆ పనిష్మెంట్స్తో ఏం గుర్తు రావాలి ఇప్పుడు మనకు? ఎక్కడి నుండి వచ్చింది ఈ మిస్టేక్, అసలు ఇంత నష్టం ఎక్కడ జరిగిందని తెలుసుకునేటట్టు చేస్తాయట ఈ కష్టాలు. సేమ్ నా హృదయంలో ఉన్న మాటనే చెప్పాడు దేవుడు అని ఎంతమంది అనుకుంటున్నారు ఇక్కడ? ఈ కష్టాలు ఈ ఫ్రస్ట్రేషన్ అంతా చూస్తే నేను సేవ చేయను ఏం చేయను ఎంతమంది అనుకున్నారు? అట్లా యథార్థంగా చెప్పండి. మీరు ఒక్కరే కాదు, ప్రతి ఒక్కరి జీవితం నుండి అనుభవం వస్తుంది. ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది లైఫ్లో. ఎట్లాంటి స్టేజ్ వస్తుంది అంటే ఇక వేస్ట్, నేను ఇక సేవనే చేయను, సేవ మానేయాలన్న ఆలోచన వస్తుంది. ఈరోజు మీకు రాకపోయినా ఫ్యూచర్లోనే ఈ అనుభవం కూడా వెళ్ళాల్సిందే. ఓకే, ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు మనం చెప్పుకోవడానికి. యథార్థతను యథార్థంగానే ఒప్పుకోవాలి. ఓకే, ఆ పరిస్థితి వచ్చినా నాకు రాలేదు అని చెప్పుకోకండి. సమస్యలు తీవ్ర స్థాయికి చేరుకోగానే ఫ్రస్ట్రేషన్ వచ్చి అయ్యో నేను దేవునికి దూరం అయ్యాను కదా అనే ఫీలింగ్ రాదు. ఏమొస్తుంది? ఇంకా పెద్ద నిర్ణయం, రాంగ్ నిర్ణయం తీసుకుంటాం. లాస్ట్కి సేవను వదిలేస్తాను నేను. అలా వదిలేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఈ సమస్యలన్నిటికీ కారణం వారు దేవునికి దూరం కావడం. ఈ సమస్యలలో తిరిగి దేవుని తట్టు తిరిగి సమస్య నుండి విడుదల పొందడానికి బదులుగా చివరికి ఆ సేవను కూడా, అది సాతాను యొక్క ప్రేరేపణ. సో దాన్ని జయించగలిగితేనే మనం దేవుని కొరకు మళ్ళా సేవ అంతవరకు చేయగలుగుతాం. సో ఈ ఆలోచన మనకే కాదు, అప్పుడే వచ్చింది వాళ్ళకి. ఆనాటి ఇజ్రాయెల్కే వచ్చింది ఈ ఆలోచన. ఇది ఖచ్చితంగా సాతాను ప్రతి సేవకుని లోపల ఈ ఆలోచన కలుగజేస్తాడు. కాబట్టి దయచేసి దానికి ఛాన్స్ ఇవ్వకండి. చావైనా బ్రతికైనా సేవలోనే, కానీ సేవను వదిలిపెట్టి వెనకకు వెళ్ళిపోతా అనుకోకండి. అలా అనుకుంటే శాపగ్రస్తులం అవుతాం. నాగటి మీద చేయి పెట్టి వెనకకు చూచువాడు దేవా చావడమైనా చేస్తాను నీ దగ్గర, చేయలేకపోతే అలా నిస్సహాయుడుగా నీ పాదాల చెంత పడిపోతా. కానీ నిన్ను వదిలేసి, నీ సేవను వదిలేసి మాత్రం ఆ నిర్ణయం తీసుకోండి. ఈరోజు పడైనా కింద ఏమైనా చేయి, నన్ను వాడుకో, కానీ సేవ వదిలేయడం అనేది నా జీవితంలో నా ప్రాణం ఉన్నంత వరకు అలాంటి పరిస్థితి వదలకు, అలాంటి జరగదు. అది నిర్ణయం తీసుకోండి. అయితే అలాంటి ఆలోచనలు వస్తాయని దేవుని వాక్యం చెప్తుంది. ఓకే, సరే ఈయన ఏమనుకున్నట సేవ ఇజ్రాయెల్ జనాంగం, నేను నిన్ను శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటితే జాతిహీనమైన భ్రష్టమైన ద్రాక్షవల్లిగా మారిపోయావు. కారు ద్రాక్షలు కాస్తా ఉన్నా. అసలు నేను ఎంత బెస్ట్ ప్లేస్లో నేను పెట్టాను, జ్యేష్ఠత్వపు హక్కుగా నిన్ను ప్రథమ ఫలముగా ప్రతిష్ఠించుకున్నాను, ఇంత హై లెవెల్లో పెట్టాను. కానీ తీరా నువ్వు ఎంత జాతిహీనమైన వ్యభిచార సంబంధమైన సంతానంగా మారిపోయావు నువ్వు. అసలు ఎంత ఇన్సల్ట్తో కూడిన మాట ఇది. ఈరోజు ఎవరి గురించి చెప్తున్నాడు ఆ మాట?
అనుకుంటున్నారా? వాళ్ళ గురించి అనుకుంటున్నారా? మెప్పు ఘనత అయితే మన గురించి, హెచ్చరిక గద్దింపు తిట్లయితే ఈరోజు ఈ చాప్టర్ అంతా నీ గురించి, నా గురించి. ఇది ఎవరైతే హృదయంలోనికి తీసుకుంటారో, ఈరోజు పశ్చాత్తాపడతారో, ఏ స్థితి నుండి పడితిరో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేద్దాం. మరలా ఉద్యమం ప్రారంభమవుతుంది.